இந்த 4ஆம் நாள் வேத பாடத்து கூட்டத்திற்கு கர்த்தர் நம்மை கொண்டு வந்திருக்கிறார். ఈ 4వ దినపు గ్రంథ పఠనములకు ప్రభు మనలను తీసుకొని వచ్చి ఉన్నాడు. இன்றைக்கும் கர்த்தர் நம்மை ஆசீர்வதிக்கிறார். ఈ దినమునందు కూడా ప్రభు మనలను ఆశీర్వదిస్తున్నాడు. பாடினது போல சியோனிலிருந்து கர்த்தர் ஒரு அக்கினி அனுப்பி நம்ம எல்லாரையும் ஆசீர்வதித்திருக்கிறார். మనము పాడిన రీతిగానే సియోనులో నుండి ప్రభు ఒక అగ్నిని పంపించి మనలందరినీ అభిషేకించి ఉన్నాడు. సియోనిலிருந்து கர்த்தர் அக்கினி அனுப்பி என்னை அபிஷேகித்து ஆசீர்வதித்தார் சொல்றவர்கள் மறுபடியும் கைகளை உயர்த்தி ஒரு அல்லேலூயா சொல்லுங்க. సియోనులో నుండి ప్రభు మమ్మలను మాకు అగ్ని పంపించి మమ్మలను ప్రభు ఆశీర్వదించి ఉన్నాడు అని చెప్పేవారు చేతుల పైకెత్తి మరి ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. இந்த கூட்டத்தில் இன்னும் கர்த்தர் நம்மை ஆசீர்வதிக்க விரும்புகிறார். ఈ కూటమి ద్వారా ఇంకా ప్రభు మనలను ఆశీర్వదింప కోరుచున్నాడు. ஆண்டவர் நல்ல போதகராக அவருடைய ஆலோசனை நமக்கு போதிக்க விரும்புகிறார். దేవుడు మంచి బోధకునిగా మన యొక్క అవసరతలన్నీ తీర్చవాలని కోరుచున్నాడు. நாம் அவருடைய ஆலோசனை விளங்கிக் கொள்ளும்படி நம்முடைய மனக்கண்களை ஆண்டவர் பிரகாசிக்க வேண்டும். మనం ఆయన యొక్క ఆలోచనలను గ్రహించుకునే నిమిత్తమై దేవుడు మన యొక్క మనోనేత్రములను వెలిగించవలెను. இன்றைக்கு சில முக்கியமான சத்தியங்களை நாம் படிக்க போகிறோம். నేడు మనం పలు ముఖ్యమైన గ్రంథ పఠనములను అంశములను నేర్చుకొనబోతున్నాం. சத்தியங்களை நாம் படிக்க போகிறோம். సత్యములను నేర్చుకొనబోతున్నాం. அதை நாம் விளங்கிக் கொள்ள வேண்டும் என்றால் கர்த்தர் தான் நம்முடைய மனக்கண்களை பிரகாசிக்க வேண்டும். వాటిని మనము గ్రహించుకుని అర్థం చేసుకొనవలనంటే ప్రభువే మన యొక్క మనోనేత్రములను వెలిగించవలెను. ஆகவே ஜெபத்தோடும் பயபக்தியோடு நம் கர்த்தருடைய வசனத்தை கேட்டால் கர்த்தர் அதெல்லாம் நாம் விளங்கிக் கொள்ள உதவி செய்வார். కాబట్టి మనము భయముతోను భక్తితోను దేవుని యొక్క వాక్యములను మనము వినినట్లయితే ప్రభు వాటిని మనము గ్రహించుకున్నట్లు మనకు సహాయం చేయను. இன்றைக்கு கர்த்தர் சத்தியங்களை எல்லாம் விளங்கிக் கொள்ள நம்முடைய மனக்கண்களை பிரகாசிக்கும்படியாக நம்ம எல்லாரும் மறுபடியும் ஒரு அல்லேலூயா சொல்லுவோம். ఈ దినమునందు ప్రభు యొక్క వాక్యములను మనమందరము కూడా గ్రహించుకునే నిమిత్తమై మన యొక్క మనోనేత్రములను ప్రభు ప్రకాశింప చేయ నిమిత్తం మరలా ఒకసారి చేతుల పైకెత్తి హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా. இந்த நாட்டில் உண்மையான தேவனுடைய ஜனங்கள் யார் என்கிற சத்தியத்தை இந்த வேத பாடத்தின் மூலமாக நாம் படித்துக் கொண்டு வருகிறோம். ఈ దినములలో దేవుని యొక్క జనము ఎవరు అనేటువంటి విషయములను గురించి ఈ యొక్క గ్రంథ పఠనముల ద్వారా ఈ సత్యములను మనం నేర్చుకుంటూ వస్తున్నాం. இந்த உலகத்தில் பார்க்கும்போது எவ்வளவோ ஜனங்கள் உண்டு. ఈ లోకములు చూసినప్పుడు ఎంతో మంది జనులు ఉన్నారు. பல தேசத்தை சேர்ந்த ஜனங்கள் இருக்கிறார்கள். పలు దేశములకు చెందిన జనులు ఉన్నారు. குடும்பங்களை சேர்ந்த ஜனங்களா இருக்கிறார்கள். కుటుంబములకు చెందిన జనులు ఉన్నారు. மார்க்கங்களை சேர்ந்த ஜனங்கள் இருக்கிறார்கள். మార్గములకు చెందిన జనులు ఉన్నారు. பல சமூகங்களை சேர்ந்த ஜனங்கள் இருக்கிறார்கள். పలు సమూహములకు చెందిన జనం ఉన్నారు. ஆனாலும் எல்லாரும் தேவனுடைய ஜனங்கள் என்று சொல்லப்படக்கூடிய அனுபவத்தில் காணப்படுவதில்லை. అయినప్పటికీ అందరూ దేవుని యొక్క జనము అని చెప్పబడిన తగినటువంటి స్థితిలో కనబడటం లేదు. உண்மையான தேவனுடைய ஜனங்கள் யார் என்கிறதை வேதத்தில் நாம் பார்க்கிறோம். నిజమైనటువంటి దేవుని జనము ఎవరని మనము పరిశుద్ధ గ్రంథములో చూస్తున్నాం. வேதத்தில் உண்மையான தேவனுடைய ஜனங்கள் எப்படி இருக்கிறார்கள் என்கிறதை பற்றி தெளிவாக சொல்லப்பட்டிருக்கிறது. దేవుని పరిశుద్ధ గ్రంథమునందు నిజమైనటువంటి దేవుని యొక్క జనము ఎటువంటి వారిగా ఉంటున్నారని ఈ పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉన్నది. அவருடைய விசேஷமான அனுபவங்களை குறித்து நாம் ஏற்கனவே சில விஷயங்களை நாம் படித்திருக்கிறோம். ఆయన యొక్క శ్రేష్టమైనటువంటి స్వభావములను గురించి మనం ఇంతకు మునిపే మనం నేర్చుకొని ఉన్నాం. பழைய ஏற்பாட்டில் தீர்க்கதரிசியாக எரேமியா மூலமாக கர்த்தர் சில சத்தியங்களை வெளிப்படுத்துகிறார். పాత నిబంధన కాలపు ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 23వ వాక్యము ద్వారా ఇర్మియా ద్వారా పలు కార్యములను దేవుడు బయలుపరుచుచున్నాడు. உண்மையான தேவனுடைய ஜனங்கள் யார் என்ற சத்தியங்களை எரேமியாவின் மூலமாக கர்த்தர் வெளிப்படுத்துகிறார். నిజమైనటువంటి దేవుని యొక్క జనం ఎవరని చెప్పి ఇర్మియా ద్వారా దేవుడు బయలుపరుచుచున్నాడు. முதலாவதாக 7వ அதிகாரம் 23వ వచనத்தை நாம் படித்தோம். మొట్టమొదటిగా మనము ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 23వ వాక్యమును చదివి ఉన్నాము. தேவனுடைய வாக்குக்கு செவி கொடுக்கிறவர்கள் தான் அவருடைய ஜனங்கள் என்று நாம் படித்தோம். దేవుని యొక్క మాటకు చెవియొగ్గువారే దేవుని యొక్క జనము అని మనము చదివి ఉన్నాము. இந்த உலகத்தில் எவ்வளவோ ஜனங்கள் தேவனுடைய ஜனங்கள் என்று சொல்லிக் கொள்கிறார்கள். ஆனால் எல்லாரும் தேவனுடைய வாக்குக்கு செவி கொடுப்பதில்லை. ఈ లోకములో ఎంతో మంది దేవుని యొక్క జనము అని చెప్పుకుంటున్నారే గాని దేవుని యొక్క వాక్యములకు ఎవరు చెవియొగ్గటం లేదు. ஆனால் உண்மையாக தேவனுடைய வார்த்தைக்கு சத்தத்துக்கு செவி கொடுக்கிறவர்கள் தான் அவருடைய ஜனங்களாய் மாற்றப்படுகிறார்கள். నిజముగా దేవుని యొక్క మాటకు చెవియొగ్గువారే దేవుని యొక్క జనముగా మార్చబడుచున్నారు. రెండవదిగా எரேமியா 11వ அதிகாரம் 3వ వచనத்தை நாம் படித்தோம். ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 3వ వాక్యమును చదివాము. அவருடைய வார்த்தைக்கு செவி கொடுத்து அவர் கட்டளையிடுகிற எல்லா காரியங்களையும் செய்கிறவர்கள் தான் தேவனுடைய ஜனங்கள். ఆయన యొక్క మాటలకు లోబడి ఆయన ఆజ్ఞల ప్రకారం సమస్త కార్యములను చేయువారే దేవుని జనము. இன்றைக்கு தேவனுடைய ஜனங்கள் என்று சொல்லிக் கொள்கிற அநேகர் உண்டு. ஆனால் உண்மையாக அவருடைய கட்டளைகளுக்கு எல்லாம் கீழ்ப்படிவதில்லை. ఈ దినములలో అనేక మంది దేవుని జనమని చెప్పుకునే వారు కలరు. అయినప్పటికీ దేవుని యొక్క ఆజ్ఞలకు అన్నిటికీ లోబడి వారు లేరు. ஆனால் இங்கே தேவன் தெளிவாக சொல்லுகிறார்,
అయితే ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్పుచున్నాడు, என் வாக்குக்கு செவி கொடுத்து நான் உங்களுக்கு கட்டளை இடுகிற எல்லாவற்றையும் கைக்கொள்ளுங்கள், அப்பொழுதுதான் நீங்கள் என்னுடைய ஜனமாயிருப்பீர்கள். నా మాటలకు విధేయులై నా నిబంధనలన్నిటిని మీరు గైకొనుడి, అప్పుడు నేను మీకు దేవుడినయ్యుందును, మీరు నా జనమయ్యుందురని చెప్పి ఉన్నాడు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ప్రభువుకు స్తోత్రం. మూడవదిగా நாம் எரேமியா 24 அதிகாரம் 7 வசனத்தில் படித்தோம். మనం ఇర్మియా గ్రంథం 24 అధ్యాయం 7వ వాక్యములో చదివి ఉన్నాము. நான் கர்த்தர் என்று அறிந்து கொள்ளக்கூடிய இருதயத்தை அவர்களுக்கு தருவேன். నేను యెహోవానని గ్రహించుకున్నటువంటి హృదయమును నేను వారికి ఇచ్చేదను. அப்பொழுது அவர்கள் என் ஜனமாயிருப்பார்கள், நான் அவர்கள் தேவனாயிருப்பேன். అప్పుడు వారు నా జనమయ్యుందురు, నేను వారి దేవుడినయ్యుందును. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ప్రభువుకు స్తోత్రం. நாம் கர்த்தர் என்று அறிந்து கொள்ளும்படியாக, அவரை கர்த்தர் என்று அறிந்து கொள்வதற்காக கர்த்தரிடத்திலிருந்து வருகிற ஆவியை நாம் பெற வேண்டும் என்று நாம் நேற்று படித்தோம். ఆయన యెహోవా అయ్యున్నాడని గ్రహించుకుని నిమిత్తమై దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి ఆత్మ వారు పొందవలెను అని నిన్న మనం నేర్చుకుని ఉన్నాం. మనుషునికుள்ள ஒரு ஆவி உண்டு. మనిషినిలో ఒక ఆత్మ ఉన్నది. இந்த உலகத்துல கிரியை செய்கிற ஒரு ஆவி உண்டு. ఈ లోకమునందు క్రియ చేసే ఆత్మ ఉన్నది. మనుషనుடைய ఆవినాலே మనుషనుடைய కార్యங்களை தான் அறிந்து கொள்ளலாம். మనుషుని యొక్క ఆత్మ ద్వారా మనుషుని యొక్క సంగతులని తెలుసుకొనగలము. இந்த உலகத்துல ஒரு ஆவி கிரியை செய்கிறது. ఈ లోకములో ఒక ఆత్మ క్రియ చేయుచున్నది. அதுதான் பிசாசின் ஆவி. అదే సాతాను యొక్క ఆత్మ. காரணம் முழு உலகம் பிசாசின் கையில் இருக்கிறது. అయితే లోకమంతయు సాతానుని చేతిలో ఉన్నవి. ஆனால் தேவன் முழு உலகத்தை சிருஷ்டித்து ஆரம்பத்துல மனுஷனுடைய கையில தான் கொடுத்தார். అయితే దేవుడు సర్వలోకమును సృష్టించి ఆది మనుషుడైన ఆదాము చేతికే ఆ లోకమును అప్పగించాడు. முழு உலகத்தை நீங்கள் ஆண்டு கொள்ளுங்கள் என்று சொல்லி கர்த்தர் சொன்னார். సర్వలోకమును మీరు ఏలుబడి చేయుడి అని ప్రభు చెప్పారు. ஆனால் பிசாசு ஆதாம் ஏவாளை வஞ்சித்தான். అయితే అపవాదైన వాడు ఆదామును హవ్వను మోసం చేశాడు. దేవునికి కీழ்పడియాமை செய்ய வைத்தான். దేవునికి లోబడకుండా ఉండేటట్లు చేశాడు. அதனால் எல்லா ஆசீர்வாதங்களையும் அவர்கள் இழந்து போக வந்தது. అందు నిమిత్తమే వారు అన్ని ఆశీర్వాదములు పోగొట్టుకోవలసి వచ్చాను. మాత్రమే మనుషుడి కైల కొడుత ఉలగத்தையும் ఆளுகையும் పిశాసు ఎత్తుకొండాడు. అంత మాత్రమే కాదు, మనుషుని చేతికి ఇచ్చినటువంటి లోకాధికారమును కూడా సాతానుడు తీసుకున్నాడు. ఆండవరాగ యేసుక్రీస్తు మనుషుடைய రక్షిపుకాக இந்த உலகத்தில் வந்த பொழுது, దేవుడైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకములో రక్షకుడిగా వచ్చినప్పుడు యేసుక్రీస్తుவையும் போய் பிசாசு சோதித்தான். యేసుక్రీస్తును కూడా సాతానుడు శోధించాడు. அப்பொழுதுதான் ஒரு முறை முழு உலகத்தின் அதனுடைய மகிமையெல்லாம் காண்பித்து இவைகளெல்லாம் எனக்கு கொடுக்கப்பட்டிருக்கு என்று சொன்னான். అప్పుడే అతడు లోకమంతటిని చూపించి యేసుక్రీస్తుతో ఈ లోకమంతయు లోకమందంతటి యందు నాకు అధికారం ఇవ్వబడి ఉన్నదని చెప్పి ఉన్నాడు. உண்மையாக தேவன் பிசாசின் கையில உலகத்தை கொடுக்கவில்லை. నిజముగా దేవుడు లోకమును సృష్టించి సాతాను చేతికి అప్పగించలేదు. మనుషుடைய கையில தான் கொடுத்தார். మనుషుని చేతికి దేవుడు అప్పగించాడు. பிசாசு மனுஷனை ஏமாற்றி உலகத்தையும் அதன் ஆளுகையும் தன்னுடைய கையில் எடுத்திருக்கிறான். సాతానుడైతే మనిషిని మోసం చేసి ఆ లోకమును లోక అధికారమును అపవాది తీసుకున్నాడు. ஆகவே இப்பொழுது முழு உலகம் பொல்லாங்கனுக்குள் அல்லது பிசாசுக்குள் இருக்கிறது. అందు నిమిత్తమే నేడు లోకమంతయు దుష్టుని చేతిలో ఉన్నది. ஆகையினால அந்த பிசாசின் ஆவிதான் இந்த உலகத்தில் கிரியை செய்கிறது. అందు నిమిత్తమే ఈ సాతాను యొక్క ఆత్మయే ఈ రోజుల్లో లోకమునందు క్రియ చేయుచున్నది. உலகத்தின் ஆவி என்று கூட நாம் சொல்லலாம். దానిని లోకాత్మ అని కూడా చెప్పవచ్చు. உலகத்தின் ஆவி மனுஷனுக்குள்ள கிரியை செய்யும் பொழுது அதனால் அவர்கள் தேவனை அறிந்து கொள்ள முடியாது, உலக காரியங்களை தான் அறிந்து கொள்வார். లోకాత్మ మనుషునిలో క్రియ చేయనప్పుడు వారు లోక కార్యములనే తెలుసుకుందరు గాని దేవుని యొక్క కార్యములను తెలుసుకొనలేరు. ఈ సాతానుడు మనుషునిలో క్రియ చేయొచ్చు, ఏలుబడి చేయుచున్నందువలన దేవుని గురించి లోకమును గురించి దేవుని యొక్క ఆత్మను గురించినటువంటి గ్రహింపును తెలుసుకొనటానికి ఈ సాతానుడు తోటివ్వడు. பிசாசு பாவங்கள், அக்கிரமங்கள், அநியாயங்கள், தீமைகளை பற்றி அறிவை தான் கொடுப்பான். సాతానుడు పాపములు, కీడు, అపకారములను గురించినటువంటి జ్ఞానమునే వాడిస్తాడు. సాతానుడి ఆవి யார் செய்கிறதோ அவர்களுக்கு இதை பற்றி அறிவு தான் இருக்கு. సాతానుడు ఎవరెవరిలో క్రియ చేస్తున్నాడో, సాతాను యొక్క ఆత్మ ఎవరెవరిలో క్రియ చేస్తున్నదో వారిలో ఈ కార్యములు క్రియ చేస్తాయి. వారు దేవుని కార్యములను గ్రహించుకొనరు. దేవుని కార్యములు తెలుసుకునవలనంటే దేవుడే పరలోకముల నుండి తన ఆత్మను పంపుచున్నాడు. దానికి పరిశుద్ధాత్మని మనం చెప్పుచున్నాము. ఈ దినముల్లో ఈ లోకములో ఉన్నటువంటి జనులు అనేకులు పరిశుద్ధాత్మను నమ్ముటలేదు, పరిశుద్ధాత్మను పొందటము కూడా లేదు. మాత్రమే కాదు, పరిశుద్ధాత్మను గురించినటువంటి సత్యం తెలియకపోవటమని వారు పరిశుద్ధాత్మకు విరోధముగా కూడా మాట్లాడుతున్నారు.
పరిశుద్ధ గ్రంథములో క్షమింపబడలేని పాపములని పరిశుద్ధ గ్రంథములో చెప్పబడి ఉన్నవి. மனுஷனுடைய ஜீவிதத்தில் ஆயத்தம் இருக்கிறார். ఒక మనిషిని యొక్క జీవితంలో సమస్త పాపములను క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ஆனா அதே நேரத்துல பரிசுத்தாவி యేసు சொல்லியிருக்கு. అదే సందర్భమునందు పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడినట్లయితే ఆ పాపము క్షమించబడదు అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెప్తున్నారు. ஆகவே பரிசுத்தாவி அறியாதவர்கள், பரிசுத்தாவி దేవుని జనంగా இருந்தாலும் இல்ல நரகத்துக்கு போக வேண்டும். కాబట్టి పరిశుద్ధాత్మను నమ్మని వారు, పరిశుద్ధాత్మను పొందని వారు, ఆ పరిశుద్ధాత్మ యొక్క క్రియలను అనుభవించినటువంటి వారు ఒకవేళ దేవుని యొక్క జనమై ఉన్నప్పటికీ వారు దేవుని యొక్క క్రియలను వారు చేయరు. వారు పరలోకానికి వెళ్ళలేరు, నరకానికి వెళ్తారు. అందు నిమిత్తమే ఆ విషయం గురించి మనం మిక్కిలి జాగ్రత్త వహించాలి. కాబట్టి దేవుడు పంపించినటువంటి పరిశుద్ధాత్మ ద్వారానే దేవుని యొక్క కార్యములను గురించి మనం తెలుసుకునడానికి వీలుపడుతుంది. ఎవరు దేవుని యొక్క ఆత్మ గురించి పొందగలరు వారు మాత్రమే దేవుని కార్యములు తెలుసుకొనగలరు. దేవుని గురించి గ్రహించుకున్నటువంటి వారే దేవుని జనముగా మార్చబడుతున్నారు. అది మాత్రమే అదే పరిశుద్ధాత్మ దేవుని అంత మాత్రమే కాదు, దేవుడు అదే పరిశుద్ధాత్మ ద్వారా తన యొక్క నిబంధనలను మనిషిని యొక్క హృదయములు దేవుడు ఉంచుచున్నాడు. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 33వ వాక్యములో ఆ వాక్యమును నిన్న చదివి ఉన్నాము. ఆ యొక్క నిబంధనలు వారి యొక్క హృదయములు ఉంచి వారి యొక్క మనస్సునందు రాయుదును, అప్పుడు వారు నాకు జనులయ్యుందురు, నేను వారికి దేవుడినయ్యుందునని ప్రభు చెప్తున్నారు. కాబట్టి దేవుని యొక్క నిబంధన ఏమిటంటే, దేవుని యొక్క జనముల యొక్క నిబంధన ఏమిటంటే దేవుని యొక్క నిబంధనలను మనిషిని యొక్క హృదయములో ఉంచుచున్నాడు. ఈ విధముగా దేవుని యొక్క జనము యొక్క విశేషమైనటువంటి 4 గుణములను గురించి మనం గడిచిన కాలము తెలుసుకున్నాం. దేవుని యొక్క జనము ఎవరు అనే దానికి 5వ అనుభవము మరియు ఇంకొకటి ఉన్నది. నేడు దాని గురించి మనం నేర్చుకునబోతున్నాం. ఇర్మీయా 32వ అధ్యాయము 38-39 వాక్యం చదువుకుందాం. ప్రజలైందును, నేను వారికి దేవుడనైందును, మరియు వారికి వారి కుమారులను నేను కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును. స్తోత్రం. ఇక్కడ ప్రభువు తన యొక్క జనులైనటువంటి వారికి ఏ హృదయమును అనగా ఏక హృదయమును ఏక మనస్సును మార్గమును ఆయన ఆజ్ఞాపించినట్టు చూస్తున్నాం. ఏక హృదయము అనేటువంటిది మనుషుని ద్వారా కలుగుటలేదు కానీ అది దేవుడు ఆజ్ఞాపించినది. ఒకే హృదయము ఒకే ఆత్మ కలిగినటువంటి జనులు దేవునికి భయపడి నడుచుకుంటారని మనం గ్రంథంలో చదువుకుంటున్నాం. మనం అనేకులమై ఉన్నాము. ఏక హృదయం కలిగిన వారిగా మార్చబడటం అంటే అర్థం ఏంటి? మనము ఒకే గుంపు వారిగా ఒకే సంఘమునకు చెందిన వారిగా మనం మార్చబడుతున్నాం. స్తోత్రం. ఎవరికైతే దేవుడు అటువంటి హృదయం ఆజ్ఞాపిస్తున్నాడో వారే నా యొక్క జనముగా ఉంటారని దేవుడు మునుపటి వాక్యములు చదువుకున్నాం. స్తోత్రం. మనము పెంతెకోస్తు దినమునకు వచ్చి చదివితే
పెంతెకొస్తు దినమునందు పరిశుద్ధాత్మ పెంతెకొస్తు సంఘం మీద కుమ్మరించబడినందువలన ఆ దినమునందు అది సంఘముగా రూపొందబడినది. ஜனத்தின் மேல் பரிசுத்தாவி జనుల మీద దేవుడు పరిశుద్ధాత్మను కుమ్మరించినప్పుడు అప్పుడు பெந்தேகோஸ்தே நாளில் சொல்லினார். పెంతెకొస్తు దినమునందు కుమ్మరించి ఉన్నాడు. அன்றைக்கு புதிய ஏற்பாட்டு சபை உருவாக்கும். ఆ దినమునందు నిబంధన సంఘము రూపొందింపబడినది. அந்த సభையில தான் ఆ యొక్క సంఘమునంటే ఏక ఆత్మ కలిగిన హృదయం కలిగిన వారిగా మార్చబడి ఉన్నారు. ஸ்தோத்திரம். స్తోత్రం. அதனால்தான் அவர்கள் அனுபவம் కాబట్టి వారి యొక్క ఆ అనుభవాన్ని గురించి మనం చదివితే கர்த்தராகிய இயேசு கிறிஸ்து கட்டளைப்படி அவர்கள் ஒருமனப்பூர்வமாக அவர்கள் காரியங்கள் செய்தார். కాబట్టి ప్రభువైనటువంటి యేసు క్రీస్తు ఆజ్ఞాపించిన ప్రకారము వారు ఏక మనస్కులైనటువంటి వారిగా అక్కడ కూడి ఉండిరి. அவர்கள் புதிய ஏற்பாட்டு சபையாகவும் ஜெபித்தார்கள். వారు నూతన నిబంధన సంఘముగా రూపొందించబడటానికి ముందు వారందరూ ప్రభు యొక్క సన్నిధానములు సమకూడి ప్రార్థన చేసి ఉన్నారు అని చదువుకుంటున్నాం. దాని గురించి మనం అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 14వ వాక్యములో చదువుకుంటున్నాం. அவர்கள் ஒருமனப்பட்டு ஜெபத்திலும் வேண்டுதலிலும் உறுதியாய் தரித்திருந்தார்கள். వారు ఏక మనస్కులై ప్రార్థన యందును విజ్ఞాపనలు యందును వారు కనిపెట్టి ఉండిరి. ஒரே இருதயம் உள்ள ஒரு கூட்டத்தார் உருவாக்கப்படுவதற்கு முன்பாகவே அவர்கள் ஒருமனப்பட்டு கூடி வருகிறார்கள். వారు ఏక హృదయం కలిగిన వారిగా లేక ఏక మనసు కలిగిన వారిగా మాత్రమే వారు గుంపుగా కూడి దేవుని యొక్క నామం మీద వారు ప్రార్థన చేయొచ్చు, ఏక మనసుతో ప్రార్థన చేసిరి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 1వ వాక్యములో పరిశుద్ధాత్మ వచ్చి వారి మీద దిగినటువంటి అనుభవాన్ని గురించి ఆ వాక్యములో మనం చదువుకుంటున్నాం. ఆ దినమునందు కూడా వారందరూ ఏక మనస్కులై అక్కడ సమకూడిని అని చదువుకుంటున్నాం. స్తోత్రం. ఆ దినమునందు పరిశుద్ధాత్మ దిగి ఉన్నాడు. ఈ భూమి మీద దేవుని యొక్క సంఘం నూతన నిబంధన సంఘం స్థాపించబడినది. సభ స్థాపించబడిన பிறகு సంఘము స్థాపించబడిన తర్వాత అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 46వ వాక్యమును చదువునప్పుడు వారందరూ కూడా ఏక మనస్కులై వారు ఏకముగా జీవించిరి అని చదువుకుంటున్నాం. அவர்கள் சகலத்தையும் வைத்து జీవితారు. వారు ఏక మనస్కులై వారందరూ కూడా ఏక కుటుంబీకుల వలె అందరూ కలిసి జీవించి ఉన్నారు. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 24వ వాక్యములు చదువునప్పుడు ప్రారంభ కాలమునందు నూతన నిబంధన సంఘమునకు పలు పోరాటములు ఎదిరింపులు వచ్చాయి. అప్పుడు వారంతా కూడా ఏక మనస్కులై ప్రభు సన్నిధానములో సమకూడి ప్రార్థన చేసి దాని నుండి వారు విడుదల పొందినారు. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం 12వ వాక్యమును చదివినప్పుడు మొదటి శతాబ్దమునందు దేవుడు అనేక అద్భుతములను సూచక్రియలను చేసి ఉన్నాడు. ఆయన అపోస్తలుల మూలముగా చేశాడు. ఆ సమయమునందు కూడా వారందరూ ఏక మనస్కులై కూడి ఉండి అని చదువుకుంటున్నాం. వారు ఏక మనసులుగా రూపొందినది ఎప్పుడంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ వారి మీద కుమ్మరించబడి వారికి ఏక మనసు కలుగు చేసి నూతన నిబంధన సంఘముగా రూపొందినప్పుడే ఆ సంఘములో 2 గుంపుల వారు ఉండిరి. ఒక గుంపు వారు సేవకులను అపోస్తలులని పిలువబడి ఉన్నారు. ఇంకొక గుంపు వారైతే దేవుని యొక్క జనము లేక శిష్యులు అని పిలువబడి ఉన్నారు. వీరు కూడా ఏక హృదయం కలిగిన వారిగా జీవించి ఉన్నారని ఆ యొక్క వాక్యములు మనం చదువుకుంటున్నాం. పరిశుద్ధాత్మ కుమ్మరింపబడిన తర్వాత మొట్టమొదటిగా వారు సేవ చేయడానికి ప్రారంభించారు. పేతురు లేచి నిలబడి ఆ దినములలో సమకూడి వచ్చినటువంటి వారికి సువార్తను ప్రకటించాడు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 14వ వాక్యములో దానిని గురించి
మనము చదువుకుంటున్నాము. பேதுரு 11 பேரும் எழும்பினார்கள். పేతురు లేచి నిలబడినప్పుడు 11 మందితో లేచి నిలబడి నేను చదువుకుంటున్నాం. మేము ఇప్పుడు ప్రభు యొక్క వాక్యమును మీతో మాట్లాడినప్పుడు మేము దేవుని సేవకులమైన వారి ఇరువురు నిలబడి మాట్లాడుతున్నాం. మిగతా సేవకులంతా కూడా కింద కూర్చొని ఉన్నారు. అయితే ఆ దినమునందు ఉన్నటువంటి సేవకులు 12 మంది. పేతురు దేవుని యొక్క వాక్యములను మాట్లాడుతున్నప్పుడు 11 మంది లేచి నిలబడ్డారు. దాని యొక్క అర్థం ఏమిటంటే వారంతా ఏక మనస్కులై ఆ సేవ చేయుచుండిరి. అయితే మరి ఇక్కడుండే వారంతా ఏక మనసు లేదని అర్థం కాదు. లేచి నిలబడనందువలన వీరిలో ఏక మనసు లేదనుకోనకూడదు. వారు కూడా ఏక మనసుతో ఉన్నారు, కానీ వారి నిమిత్తమై మేము మాట్లాడుతున్నాం. నిజమైన చెప్పే సేవకులందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. మీరుగా చెప్పాల్సింది సేవకులని చెప్పాము. ఒకసారి సేవకులు చెప్పండి. ஆகவே முதலாவது சபையில ஊழியர்கள் ஒரே இருதயம். ఆ మొదటి శతాబ్దమునందు సేవకులంతా కూడా వారు ఏక మనస్కులై ఉండిరి. అపోస్తలుల కార్యములు 4:32 చదివితే సంఘములో ఉన్నటువంటి సభ్యులైన విశ్వాసులు ఏ రీతిగా ఉన్నారనేది చూస్తున్నాం. విశ్వాసులైనటువంటి ఆ గుంపు తెగకు చెందినటువంటి వారు ఏక హృదయం కలిగిన వారై ఉండేరి అని చదువుకుంటున్నాం. ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రభు చెప్పినటువంటి వాక్యం ఏంటి? அவர்களுக்கு நான் ஒரே இருதயத்தை கட்டளையிடுவேன், నేను వారికి ఏక హృదయమును ఆజ్ఞాపించెదను, అప్పుడు వారు నా జనమయ్యుందురు. కాబట్టి మనము నిజమైనటువంటి దేవుని యొక్క జనముగా మార్చబడవలనంటే ఒరే ఇరుదయం ఒకే హృదయం కలిగినటువంటి నూతన నిబంధన సంఘముగా మనం రూపొందింపబడాలి. చరిత్రలో మన యొక్క చరిత్రలో మనం చూసినట్లయితే మొట్టమొదటిగా ఈ లోకం మీద భూమి మీద పెంతెకొస్తు సంఘమే రూపొందింపబడినది. యేసుక్రీస్తు పరలోకమునకు నింపబడిన తర్వాత 50వ దినమునందు పరిశుద్ధాత్మ భూమి మీద మనుషుల మీద క్రమరింపబడినప్పుడే ఆ దినమనంతే ఈ పెంతెకొస్తు సంఘమును స్థాపింపబడినది. పెంతెకొస్తు దినమునందు సంఘము రూపొందింపబడినందువలననే ఈ సంఘమునకు పేరు పెంతెకొస్తు సంఘము అని పేరు. అయితే నేటి కాలంలో విస్తారమైనటువంటి సంఘములను చూస్తున్నాము. సిఎస్ఐ సంఘం, బాప్టిస్ట్ సంఘం, అపోస్తలుల సంఘం, భారతదేశ పెంతెకొస్తు సంఘం, పలు పేర్లలో సంఘములు కనిపిస్తున్నాయి. కేథలిక్ సంఘము వాళ్ళు ఏం చెబుతున్నారు? వాళ్ళు ఏమంటున్నారంటే పెంతెకొస్తు సంఘం అనేది ఇప్పుడు వచ్చింది, ఆ సంఘమే పూర్వం నుండి వచ్చింది అంటున్నారు. అందు నిమిత్తమే ఎక్కడ చూసినప్పటికీ ఈ పెంతెకొస్తు సంఘానికి సిఎస్ఐ వాళ్ళు, రోమన్ కేథలిక్ వారు, ఇతర పెంతెకొస్తు సంఘస్థులు అందరూ కూడా సంఘానికి వ్యతిరేకంగా ఉంటున్నారు. అయితే మనము పరిశుద్ధ గ్రంథ ఆధార ప్రకారము చరిత్రలో మనం చూస్తే మొట్టమొదటిగా రూపొందింపబడిన సంఘం పెంతెకొస్తు సంఘమే. 300 సంవత్సరములు ఈ పెంతెకొస్తు సంఘమనున్నది క్రమముగా జరిపించబడుతూ వచ్చింది. 3వ శతాబ్దమునంతే ఈ కేథలిక్ సంఘం రూపొందింపబడినది. అట్లు దాని తర్వాత అందులో ఉన్నటువంటి సభ్యులు, ఈ ఉన్నటువంటి వారందరినీ కూడా కేథలిక్ సంఘస్థులుగా మార్చుకోరారు. ఎదుర్த்து ஒரு பெரிய சமுதாயத்தை ఇప్పుడు
వారి యొక్క ఆజ్ఞలకు వారి యొక్క నిబంధనల ప్రకారము రూపొందించబడలేకపోవటం వలన వారిలో నుండి కొంతమంది వేరైపోయి ప్రొటెస్టెంట్ అనేటువంటి సంఘాన్ని రూపొందించుకున్నారు. அந்த அந்த அனுபவம் இன்னும் சில மிலான அனுபவம் சில అందులో నుండి కూడా మరి ఇంకనూ ఉన్నతమైనటువంటి ప్రకటనలు పొంది దానిలో నుండి వేరైపోయి మరి ఒక సంఘాన్ని స్థాపించారు. దానికి పేరు మెథడిస్ట్ సంఘం. ఏరకొరియ కాలకాలంలాగా వస్తే సభ అయితే ఈ 3వ శతాబ్దం నందే దేవుడు పెంతెకోస్తు సంఘములో ఉన్నటువంటి జనులందరిలోనూ పెంతెకోస్తు పరిశుద్ధాత్మను కుమ్మరించి వారిని ప్రత్యేకించి వారిలోనూ దేవుడు ఒక పెంతెకోస్తు సంఘాన్ని రూపొందించుతూ వచ్చాను. అయినప్పటికీ వారు ఒక చిన్న గుంపుగా కనబడుతూ ఉండిరి. అదే సందర్భమునందు ఇతర సంఘస్థులలో విస్తారముగా జనము సమకూడుతూ ఉండిరి. ఈ 19వ శతాబ్దమునందే పెంతెకోస్తు సంఘం అనేటువంటి స్థాపించబడినది. అయితే 3వ శతాబ్దమునందే మరి సభలు ఎలా ఉంటుంది. ఈ 19వ శతాబ్దమునకు తరువాతనే మిగిలిన సంఘములన్నీ వచ్చాయి. స్తోత్రం. ఈ దినములో మనం ఎంతో మందిని సంఘాల్లో చూస్తున్నాం. అన్ని సంఘాలు సంఘములు కావు. సభையின் சொல் பேரினாலே அறியப்படினாலே அறியப்படும். సంఘము అని చెప్పగా అదేదో పేరు చేత గ్రహింపగలుగు చేయబడటం కాదు గాని అనుభవం చేతది గ్రహింపగలుగు చేయబడాలి. స్తోత్రం. యేసుక్రీస్తు కూడా దానిని గురించి సాదృశ్యముగా చెప్పారు. చివరి దినములలో క్రీస్తు ఎక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని మీరు వెళ్ళవద్దు. అది సంఘములను గురించే యేసు చెప్పారు. పలు స్థలములలో సంఘములున్నాయి. వారు చెప్పేది ఏమిటంటే నా దగ్గరనే ప్రభు ఉన్నాడు, మా దగ్గరకు రండి అంటున్నారు. ప్రభుకు స్తోత్రం. అయితే దేవుని యొక్క వాక్య ప్రకాశమనందు దేవుని యొక్క నిజమైనటువంటి సంఘం ఏది అని మనం తెలుసుకొనగలము. మొదటి శతాబ్దమునందు ఒకే ఒక సంఘం స్థాపించబడినది. ఆ సంఘమునంటే అనేక మంది కలిసి ఏక హృదయం కలిగిన వారిగా ఉండిరి. కాబట్టి ఏక హృదయం కలిగినటువంటి సంఘస్థులు ఎవరు అని మనం అనుకొని మనము వారితో కూడా ఏకమవ్వాలి. ఈ నేటి కాలంలో జనులు ఇది మా సంఘము అని అతిశయిస్తున్నారు. ఇది మీ సంఘము, అది మా సంఘం, అది వారి సంఘం అని వాటిని వ్యత్యాసపరిచి వాటిలో వారు అతిశయిస్తున్నారు. అయితే సంఘం అనేది మనుషునిది కాదు, అది దేవునిది. దీనిలో ఆ సంఘమని చెప్పుకుని అతిశయించుచున్నటువంటి సంఘాలను గురించి దేవుడు నా సంఘమని చెప్పడు. సభై సంఘమనున్నది దేవునిది. కాబట్టి దేవుని యొక్క సంఘమనందు దేవుడు చేసే కొన్ని కార్యములను గురించి మనం చదువుకుందాం. మనం ఈ దినములలో చదువుకున్న ప్రకారము దేవుడు తత్వమై ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు. சபை அவருடைய இருக்கின்றார். சபையில அவர் ஏற்படுத்திய சில காரியங்களுக்கு வைத்து తండ్రి అయినటువంటి దేవుడు సంఘము తనదై ఉన్నందువలన సంఘములో ఆయన ఏర్పరిచినటువంటి కొన్ని కార్యములను గురించి మనం చదువుదాం. రెండవది కుమారునాగియ క్రీస్తు సభలో ఏర్పరిచిన చిల కార్యములు. రెండవదిగా సభైనటువంటి యేసుక్రీస్తును సంఘమును రూపొందించినందువలన ఆ క్రీస్తు ద్వారా సంఘములో కొన్ని కార్యములను గురించి మనం నేర్చుకుంటున్నాం. మూడవది పరిశుద్ధావియాను సభలో వైతిరిక చిల కార్యములు. మూడవదిగా పరిశుద్ధాత్ముడు కూడా సంఘమున ఉన్నటువంటి కార్యములను గురించి మనము కొన్ని నేర్చుకుంటున్నాం.
சபையில் ஏற்படுத்த காரியங்கள் எந்த சபையில் இருக்கிறதோ அதுதான் ஞான சபை. కాబట్టి త్రిత్వ దేవుడు సంఘమునందు ఏ కార్యములను ఆయన బయలుపరుస్తున్నాడో అదే నిజమైన సంఘం. ஒருவேளை இந்த சத்தியத்தை அறியாத சிலர் சத்தியத்தை கேட்கலாம். ఒకవేళ సత్యము తెలియక ఈ దినమునందు ఈ సత్యమును విని ఉండవచ్చు. இந்த సత్యத்தை கேட்க సందేహం கேள்வி வரலாம். ఈ సత్యమును వినుచుండగానే మీకు కొన్ని అనుమానములు సందేహాలు రావచ్చు, ప్రశ్నలు రావచ్చు. நீங்கள் அறிய வேண்டும், என்ன செய்ய வேண்டும்? మీరు నిజాన్ని తెలుసుకున్నవాళ్ళని కోరినట్లయితే మీరేమి చేయాలి? ఇంటిరవే పోయి జపం. ఈ రాత్రి వేళ మీరు వెళ్లి ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేయండి. ప్రభువా, ఇటువంటి సత్యములను నేను వింటున్నానే, ఇవన్నీ నిజమేనా? ఇదే నిజమైన సంఘమా? మీరు నిజముగా ప్రార్థన చేస్తే ప్రభు మీకు బయలుపరుస్తాడు. అప్పుడు మీరు ఏక హృదయం కలిగినటువంటి జనముగా మార్చబడుడి. అప్పుడు దేవుని యొక్క జనముగా మీరు ఉంటారు. గొప్ప దేవుడు ఈ యొక్క సంఘములో ఏర్పరిచినటువంటి కొన్ని కార్యములను గురించి మనం తెచ్చుకుందాం. మనము దేవుడు సంఘములో ఏర్పరిచినటువంటి కొన్ని సంగతులను గురించి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28వ వాక్యములో మనం చదువుకున్నాం. మరియు దేవుడు సంఘంలో మొదట పొందిన అపొస్తలులు గాను, పిమ్మట పొందిన ప్రవక్తలు గాను, పిమ్మట పొందిన బోధకులు గాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారిని గాను, తర్వాత కొందరిని స్వస్థపరచ కృపావరములు కలవారిని గాను, కొందరిని ఉపదానములు చేయవారిని గాను, కొందరిని ప్రభుత్వములు చేయవారిని గాను, కొందరిని నానా భాషలు మాట్లాడు వారిని గాను నియమించును. ஏற்படுத்தினார். கர்த்தருக்கு ஸ்தோத்திரம். ప్రభువుకు స్తోత్రం. யார் இதெல்லாம் ஏற்படுத்தினார்? ఎవరు వీటన్నిటిని ఏర్పరిచారు? మనుషులు அல்ல, మనుషుడు కాదు, దేవుడే. தேவனானவர் சபையிலே ஏற்படுத்தினார். దేవుడు సంఘములో ఏర్పరచెను. அப்போ இந்த அனுபவங்கள் இல்லாத சபையை தேவன் சபை என்று நாம் சொல்லவே முடியாது. ఈ అనుభవాలు లేనటువంటి సంఘాన్ని దేవుని యొక్క సంఘము అని మనం చెప్పలేము. சிலர் இந்த சத்தியத்தை தெரிந்தாலும் இந்த சத்தியத்தை மறைக்கிறதுக்காக பிரயாசப்படுறாங்க. அதனாலதான் தேவனுடைய ஜனங்களுக்கு வசனத்தை சரியா அவர்கள் சொல்றதில்ல, சில வசனங்களையும் அப்படி மூடி மறைத்து விடுகிறார். ఈ వాక్యములు వారికి కొంతమంది ఆ సంఘస్థులకు తెలిసి ఉన్నప్పటికీ దేవుని యొక్క సత్యమును చెప్పడం లేదు. కారణం వాటిని మరుగు చేస్తూ ఉన్నారు. అందుకే వారు సత్యమైనటువంటి సత్యమును సరిగా జనులకు బోధించడం లేదు. ஒரு கூட்டத்தார் தேவனுடைய ஜனங்களை வேதம் படிக்கவே விடுறதில்ல. வேதத்தை நாங்க தான் படிக்கணும், நீங்க படிக்க கூடாது. ஏன்னா வேதத்தை படித்தா ஜனங்க சத்தியத்தை தெரிந்து உண்மை அறிந்து கொள்வார்கள், கடைசியில் அவர்களுக்கு விலை இல்லாம போயிடும். அதனால வேதமே படிக்க வேண்டாம்னு சொல்லி ஒரு சபையில எல்லா జనంగా వేదத்தை படிக்க విడువదిல்லை. మరి కొన్ని సంఘాలు ఏం చేస్తున్నారంటే పరిశుద్ధ గ్రంథాన్ని మీరు అందరూ చదవకూడదు, మేమే చదవాలి అంటే ఎందుకు అలా చెబుతున్నారు అనగా, వారు అందరూ కానీ పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే అందులో ఉండేటువంటి సత్యములని వారికి తెలిసిపోతాయి గనుక వారికి విలువ ఉండదు. వారే సత్యమును తెలుసుకుంటారు గనుక వారిని చదవనివ్వరు. కర్తருக்கு స్తోత్రం. ప్రభువుకు స్తోత్రం. தெளிவாக சொல்லப்பட்டிருக்கிறது, தேவனானவர் சபையில் 8 விதமான ஊழியங்களை ஏற்படுத்தி இருக்கிறார். దేవుడే చెప్పి ఉన్నాడు, సంఘమునందు 8 విధములైనటువంటి సేవకులను దేవుడు ఏర్పరిచి ఉన్నాడు. அப்படினால நாம் போகிற சபையில இந்த 8 விதமான ஊழியங்கள் இருக்கிறதா என்று பார்க்க வேண்டும். అంటే మనం వెళ్ళేటువంటి సంఘములో 8 విధములైనటువంటి పరిచర్యలు ఉన్నాయా అని లేవా అని చూసుకోవాలి. தேவன் 8 ஊழியங்களை சபையில் ஏற்படுத்தி இருக்கிறார். దేవుడు 8 సేవలను ఆ సంఘములో ఏర్పరిచాడు. కుమారన్ 5 ఉద్యోగங்களை సభയിൽ ఏర్పடுத்தி కుమారుడు 5 ఉద్యోగస్తులను అనగా సేవకులను దేవుడు ఏర్పరిచాడు. பரிசுத்த ஆவியானவர் 9 விதமான ஆவிக்குரிய வரங்களை சபையில் வைத்திருக்கிறார். పరిశుద్ధాత్మ దేవుడు 9 విధములైనటువంటి ఆత్మీయ వరములను సంఘములో ఉంచాడు. ஆகையால 8 விதமான ஊழியங்கள், 5 விதமான உத்தியோகங்கள், 9 விதமான வரங்கள் இல்லாத சபை உண்மையான சபை இல்லை. కాబట్టి ఈ 8 విధములైనటువంటి పరిచర్యలు, 5 విధములైనటువంటి సేవకులను, ఆ మీదట 9 విధములైనటువంటి వరములను లేనటువంటి సంఘం అది సంఘముగా అంగీకరింపబడదు. இந்த சபையில் இருக்கிறவர்கள் தான் ஒரே இருதயத்தாராய் மாற்றப்படுகிறார்கள். ఈ సంఘములోని ఏక హృదయం కలిగిన వారిగా మార్చబడుచున్నారు. அவர்களை தான் தேவன் என்னுடைய ஜனங்கள் என்று சொல்ல முடியும். వారిని
దేవుడు నా జనమని చెప్పగలడు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ప్రభుకు స్తోత్రం. 8 విధமான ஊழியங்களை பார்க்கும் பொழுது ఈ 8 విధములైనటువంటి పరిచర్యలను చూచినప్పుడు தேவனானவர் சபையில் முதலாவது அப்போஸ்தலரை ஏற்படுத்தினார். దేవుడు సంఘమునందు మొట్టమొదటిగా అపోస్తలులను ఏర్పరిచెను. அப்போஸ்தலர் என்ற ஒரு அனுபவம், அப்போஸ்தலர்கள் இல்லாத சபை, தேவனுடைய வசனத்தின் வெளிச்சத்தில் சபை இல்லை. అపోస్తలులు కానిటువంటి వారు దేవుని యొక్క వాక్యానుసారముగా వారు అపోస్తలులు కాదు, అది దేవుని సంఘము కాదు. இந்த அப்போஸ்தலர்கள் யார் என்பதை பற்றி கர்த்தருக்கு சித்தமானால் நாளைக்கு நாம் படிக்கலாம். ఈ అపోస్తలులు అంటే ఎవరు అనేటువంటి విషయాన్ని దేవుని చిత్తమైతే రేపు మనం నేర్చుకుందాం. ஏன் கர்த்தர் சபையில் அப்போஸ்தலரை முதலாவது ஏற்படுத்தி இருக்கிறார்? ఎందుకు దేవుడు సంఘమునందు మొట్టమొదటిగా అపోస్తలులను ఏర్పరచుకున్నాడు? 4 காரியங்களை பார்க்கிறோம். మనము 4 కార్యములు చూస్తున్నాం. சீஷர்களை தெரிந்தெடுத்து அவர்களை தான் அப்போஸ்தலர் என்று பெயரிட்டார். యేసుక్రీస్తు శిష్యులను ఏర్పరచుకొని వారికి అపోస్తలులు అని పేరు పెట్టి ఉన్నాడు. முதலாவதாக அவர்கள் அவரோடு இருக்க வேண்டும் என்று விரும்பினார். మొట్టమొదటిగా వారు ఆయనతో కూడా ఉండవాలని కోరాడు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ప్రభుకు స్తోత్రం. அப்போஸ்தலர் ஆகிய தேவ ஊழியர்கள் எப்போதும் தேவனோடு கூட சேர்ந்து ஜீவிக்கிறவர்களாக, தேவ சமூகத்தில் அதிகமாய் ஜெபத்தில் தரித்திருக்கிறவர்களாக இருக்கிறவர்கள். దేవుని యొక్క సేవకుడు అనేటువంటి అపోస్తలుడైన వాడు దేవుని యొక్క సన్నిధానములు ఎల్లప్పుడూ కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉండేవాడిగా, దేవునితో ఉండేవాడిగా ఉండాలి. 1 కొరింథీయుల 2వ అధ్యాయం 10-11 వచనங்களில், మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 10-11 వాక్యముల్లో 2:10-11 இவர்கள் தேவனுடைய ஆழங்களை அறிந்திருக்கிறார்கள் என்று அவர் சொல்கிறார். వీరు దేవుని యొక్క మర్మములను తెలుసుకుని ఉన్నారు. அப்போ நம் மனுஷனுடைய ஆழங்கள் உண்டு, சாத்தானுடைய ஆழங்கள் உண்டு, தேவனுடைய ஆழங்கள் உண்டு. మనిషిని యొక్క మర్మమున్నది, సాతాను యొక్క మర్మమున్నది. అదే సందర్భమునందు మరి దేవుని యొక్క మర్మమున్నది. ஒரு மனுஷன் நாம் எவ்வளவு ஆழமா அறிந்து கொள்றோமோ அவ்வளவு அதிகமா அந்த மனுஷனோடு ஒரு நெருங்கி நாம் பழகலாம் அல்லது விட்டு விலகலாம். ఒక మనిషిని ఏ పరిమితికి అతని యొక్క మర్మాన్ని మనం తెలుసుకుంటామో ఆ పరిమితికి అతనితో మనము అలవాటు అవుతాము, లేకపోతే అతని నుండి వేరైపోతాం. ஒரு மனுஷனை பற்றி நல்லா அறிந்து கொண்டு ஒரு நல்ல மனுஷன் என்றால் நாம் நெருங்கி சேருவோம், ஒரு கெட்ட மனுஷன் என்றால் விலகி விடுவோம். ఒక మనిషిని గురించి అతని మర్మమును గురించి మనం తెలుసుకున్నట్లయితే ఆ మనిషినితో మంచివాడుగానైతే అతనితో ఎక్కువ సమీపస్తులుగా మారుతాము, అతడు చెడ్డవాడిగానైతే అతని నుండి దూరం అయిపోతాం. அப்போஸ்தலர்கள் தேவனுடைய ஆழத்தை அறிந்து தேவனிடத்தில் நெருங்கி போகிறவர்கள். అపోస్తలులు దేవుని యొక్క మర్మములను తెలుసుకుని దేవునికి సమీపస్తులుగా మార్చబడేవారు. அவர்கள் தங்களுடைய ஊழியத்தின் மூலமாக, போதகத்தின் மூலமாக ஜனத்தை பாவத்திலிருந்தும் வியாதியிலிருந்தும் சாபத்திலிருந்து விடுதலையாக்கக்கூடிய மார்க்கத்தை சொல்லித் தர வேண்டும். వారు దేవుని యొక్క జనులను వారి యొక్క వ్యాధుల నుండి, పాపముల నుండి, శాపముల నుండి విడుదల చేయబడటానికి వారికి నేర్పించాలి. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ప్రభుకు స్తోత్రం. மாத்திரமல்ல, பிசாசின் வல்லமையில் அகப்பட்டிருக்கிறவர்களையும் கூட அவருடைய ஜெபத்தினால் அவர்கள் விடுதலையாக்கி அவர்களுக்கு ஒரு இளைப்பாறுதலை அவர்கள் உண்டாக்க வேண்டும். అది మాత్రమే కాదు గాని అపవాది చేత బంధింపబడిన వారి నిమిత్తమై వారు ప్రార్థన చేసి ఆ బంధకముల నుంచి వారిని విడిపించడానికి వారు ప్రార్థించి సహాయం చేయాలి. அவருடைய ஜெபத்தின் மூலமாக, அவருடைய ஊழியத்தின் மூலமாக அநேக அற்புத அடையாளங்களை நடப்பிக்க வேண்டும். వారి యొక్క ప్రార్థన ద్వారా, సేవ ద్వారా అనేక అద్భుతములు, సూచక్రియలు జరిపించబడాలి. இதற்காக தான் தேவன் அப்போஸ்தலர் முதலாவது சபையில அப்போஸ்தல ஊழியத்தை ஏற்படுத்தி வைத்திருக்கிறார். ఇందు నిమిత్తమే దేవుడు మొట్టమొదటిగా సంఘమునందు అపోస్తలుల యొక్క సేవను ప్రారంభించాడు. இரண்டாவது தீர்க்கதரிசிகள் என்று நாம் படித்தோம். రెండవదిగా ప్రవక్తలను చూస్తున్నాము. தீர்க்கதரிசிகள் குறித்து நாம் பார்க்கும் பொழுது 3 கூட்டத்தாரை பார்க்கிறோம். ప్రవక్తలు అని చూసినప్పుడు 2 గుంపుల వారిని మనం చూస్తున్నాం. 3 గుంపుల వారిని మనం చూస్తున్నాం. பழைய ஏற்பாட்டில் இந்த தீர்க்கதரிசிகள், పాత నిబంధన కాలంలో ఉన్న ప్రవక్తలు, புதிய ஏற்பாட்டில் இருக்கிற தீர்க்கதரிசிகள், కొత్త నిబంధన కాలంలో ఉన్నటువంటి ప్రవక్తలు, அப்போஸ்தல பிரதிஷ்டையுள்ள தீர்க்கதரிசிகள், అపోస్తలుల ప్రతిష్ట కలిగిన ప్రవక్తలు. பழைய ஏற்பாட்டு தீர்க்கதரிசிகள் கிறிஸ்துவின் ஆவினாலே தீர்க்கதரிசனம் சொன்னார்கள் என்று நாம் வேதத்தில் படிக்கிறோம். పాత నిబంధన కాలపు అపోస్తలులైతే, ప్రవక్తలైతే త్రిత్వ ఆత్మచేత, క్రీస్తు యొక్క ఆత్మచేత వారు ప్రవచించిరి అని చెప్పుచున్నారు. 1 பேதுரு 1వ అధ్యాయం 11వ వచనంలో పేతురు అపోస్తలుడు சொல்கிறார். మొదటి పేతురు 1వ అధ్యాయం 14వ వాక్యములో పేతురు దాని గురించి చెప్తున్నాడు. 11వ వచనத்திலே தங்களுக்குள்ள கிறிஸ்துவின் ஆவினாலே அவர்கள் தீர்க்கதரிசனம் சொன்னார்கள் என்று சொல்கிறார். 11వ వాక్యములో క్రీస్తు ద్వారా తమ యందు ఉన్న ఆత్మ వలన వారు ప్రవచించిరి అని చెప్పుచున్నాడు. பரிசுத்த ஆவியானவர் கூட இருந்தார். ஆனால் பரிசுத்த ஆவியானவர் மூலமாக பழைய ஏற்பாடு தீர்க்கதரிசிகள் தீர்க்கதரிசனம் சொல்லவில்லை. పరిశుద్ధాత్ముడు వారిలో ఉండెను, కానీ அவர்களோடு கூட இருந்தார், அவர்களுக்குள்ள இல்ல. పరిశుద్ధాత్మ వారితో కూడా ఉండెను, కానీ వారు ప్రవచించలేదు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ప్రభువుకు స్తోత్రం. ஆனால் புதிய ஏற்பாட்டு தீர்க்கதரிசிகள் பரிசுத்த ஆவியை பெற்று ஆவியானவருக்குள்ள வாசம் பண்ணி அவர்கள் வெளிப்படுத்துகிறதை பேசுகிறார். అయితే క్రొత్త నిబంధన కాలములోని
ప్రవక్తలైతే వారు దేవుని యొక్క ఆత్మను వారిలోనికి పొంది ఆ మీదట దేవునితో పాటు ఉండి వారు సేవ చేసిరి. இந்த ஊழியத்துல இரண்டாவது கூட்டத்தாராகிய தீர்க்கதரிசிகள் கூட்டத்தார் இந்த இரண்டு கூட்டத்தை சேர்ந்தவர்கள் அல்ல. ఈ రెండు గుంపులకు చెందినటువంటి వారిలో చేరనటువంటి వారు దేవుని యొక్క సేవకులు కారు. அப்போஸ்தலர் தீர்க்கதரிசிகள் என்று சொல்ற அந்த இரண்டாவது கூட்டத்தார் நாம் இது பழைய ஏற்பாட்டு தீர்க்கதரிசிகள் கூட்டத்திலும் அல்ல, புதிய ஏற்பாட்டு தீர்க்கதரிசிகள் கூட்டத்திலும் இல்லை. ఈ అపోస్తలులు ప్రవక్తలు అనేటువంటి వారు ఈ పాత నిబంధన కాలపు ప్రవక్తల్లో లేరు, ఆ మీదట புதிய ஏற்பாட்டு தீர்க்கதரிசி கூட்டத்திலும் இல்லை, క్రొత్త నిబంధన కాలపు ప్రవక్తల్లో కూడా లేరు. இவர்கள் யார்? వీరు ఎవరు? வெளிப்படுத்தல் 19 அதிகாரம் 10 வசனத்தை நாம் படிக்கிறோம். ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 10వ వాక్యములు మనం చదువుకుంటున్నాము. இயேசுவை பற்றிய சாட்சி தீர்க்க தரிசனத்தின் ஆவியா இருக்கிறது. యేసు క్రీస్తును గూర్చినటువంటి ఆత్మ ప్రవచన ఆత్మ ఉన్నది. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ప్రభువుకు స్తోత్రం. இயேசு கிறிஸ்துவை பற்றிய சாட்சியை இவர்கள் அறிந்தவர்கள். యేసు క్రీస్తును గూర్చిన సాక్ష్యమును వారు ఎరిగిన వారు, அல்லது இயேசு கிறிஸ்துவை அதிகமாக அவர் அறிந்தவர்கள். లేని ఎడల వారు యేసు క్రీస్తును అధికముగా ఎరిగిన వారు. இயேசுவை அறிவதற்காக அவர்கள் தங்களை பிரதிஷ்டை செய்தவர்கள். యేసును ఎరుగు నిమిత్తమై వారు తమ్మును తాము ప్రతిష్ఠించుకొనిన వారు. அப்படினால் தங்களுடைய ஜீவியத்தின் பகுதியில் எப்போதும் அவர்கள் கர்த்தர் மேல் அல்லது கர்த்தரை சார்ந்து அவர் எல்லாவற்றையும் செய்ய வேண்டியிருக்கும். అందు నిమిత్తమే వారు తమ యొక్క జీవితపు భాగమునందు ప్రభువును ఆనుకొని ప్రభు కోసం ప్రభుతో జీవిస్తూ ఉండేవారు. கர்த்தரை சார்ந்து அவருடைய கிருபையை சார்ந்து அவரை விசுவாசித்து அவர்கள் எல்லாம் செய்ய வேண்டியிருக்கும். ప్రభువును ఆనుకొని ఆయన కృపను ఆనుకొని ఆయనను వెంబడిస్తూ జీవించేవారు. அதே வேளையில் ஊழியத்தின் பகுதியில் அவர்கள் எப்போதும் கிறிஸ்துவை சுமந்து திரிகிறவர்களாய் காணப்பட வேண்டும். అదే సందర్భంలో సేవ విషయమునందు క్రీస్తును మోసుకొనుచు వారు తిరుగుతూ ఉండవలెను. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ప్రభువుకు స్తోత్రం. அப்படினால் கிறிஸ்துவை சுமந்து சொல்லும் பொழுது அவருடைய சுபாவத்தை சுமந்து செல்கிறவர்களாய் இருப்பார்கள். చూడండి, క్రీస్తును మోసుకొనుచు వెళ్ళువారు అని చెప్పగా ఆయన స్వభావాన్ని మోసుకుంటూ వెళ్ళేవారని చెప్పబడుచున్నది. அப்போஸ்தலர் அதிகமாக தேவனை பற்றி வெளிப்படுத்தக்கூடியவர்களாக இருந்து தேவனை பற்றி பேசுகிறார்கள். అపోస్తలులు ఎల్లప్పుడూ దేవుని గురించినటువంటి జ్ఞానమును దేవుని గురించినటువంటి ప్రకటనలను మాట్లాడుచూ ఉండిరి. தீர்க்கதரிசிகள் கிறிஸ்துவை பற்றிய வெளிப்படுத்தியுள்ளவர்களாக அதிகமாக கிறிஸ்துவை பற்றி பேசுகிறார்கள். ఈ దేవుని యొక్క ప్రవక్తలు అనేటువంటి వారు క్రీస్తును గురించినటువంటి విషయములను గురించి వారు మాట్లాడుతూ ఉండిరి. பிதாவும் குமாரனும் பிரிக்கப்பட முடியாது, அதே போல இந்த அப்போஸ்தலர் தீர்க்கதரிசிகளையும் பிரிக்க முடியாது. తండ్రి కుమారులు వారు వేరు చేయబడరు గనుకనే ఆ రీతిగానే ఈ అపోస్తలులు ప్రవక్తలు వేరు చేయబడరు. இந்த அப்போஸ்தலர் தீர்க்கதரிசிகள் சொல்கிறவர்கள் தேவனிடத்தில் ஒரு நெருங்கிய அந்யோன்யம் உடையவர்கள். ఈ అపోస్తలులు ప్రవక్తలను చెప్పినటువంటి వారు దేవునితో కూడా మిక్కిలి సన్నిహితము కలిగిన వారు. மூன்றாவதாக தேவன் ஏற்படுத்தின ஊழியம் என்ன? మూడవదిగా దేవుడు ఏర్పరిచిన సేవ ఏమిటి? போதகர்கள். బోధకులు. இந்த போதகர்களுடைய வேலை என்ன? ఈ బోధకుల యొక్క పని ఏమిటి? அப்போஸ்தலர் தீர்க்கதரிசிகள் மூலமாய் போதிக்கப்பட்ட சத்தியத்தை மறுபடியும் உறுதிப்படுத்தும்படியாக அவர்கள் போதிக்கிறவர்கள். అపోస్తలులు ప్రవక్తల ద్వారా బోధింపబడినటువంటి బోధను వీరు స్థిరపరచు నిమిత్తమై బోధించువారు. அவர்கள் அப்போஸ்தலர் தீர்க்கதரிசிகள் கீழிருந்து அவர்கள் ஊழியம் செய்கிறார்கள். అపోస్తలులు ప్రవక్తల క్రింద ఉండి వారు సేవ చేస్తూ ఉందరు. அப்போஸ்தலர் தீர்க்கதரிசிகள் மூலமாய் போதிக்கப்பட்ட சத்தியங்களை எடுத்து அவர்களும் போதிக்கிறார்கள். అపోస్తలులు ప్రవక్తలు చెప్పినటువంటి సత్యమును వారు గ్రహించి ఇతరులకు వారు బోధిస్తున్నారు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ప్రభువుకు స్తోత్రం. அப்படினால போதகர்கள் அப்போஸ்தலர் தீர்க்கதரிசிகள் மூலமாய் போதிக்கப்பட்ட வேத வசனத்தை இன்னும் அதிகமாய் உறுதிப்படுத்துகிறவர்கள். కాబట్టి అపోస్తలులు ప్రవక్తల ద్వారా ప్రవచింపబడినటువంటి బయలుపరచబడినటువంటి సత్యమును ఈ యొక్క బోధకులు స్థిరపరచబడి నిమిత్తమై బోధిస్తున్నారు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ప్రభువుకు స్తోత్రం. நான்காவதாக அற்புதங்கள் என்று படித்தோம். నాలుగవదిగా அற்புதங்கள், అద్భుతములను చూస్తున్నాం. புதிய ஏற்பாட்டு சபையில காணப்படக்கூடிய மிகப்பெரிய அற்புதம் என்ன? క్రొత్త నిబంధన కాలములో కనబడినటువంటి గొప్ప సూచన లేకపోతే అద్భుతం ఏంటి? ஜனங்கள் பிசாசு ஓடுறது, வியாதி சுகமாறுது, இப்படிப்பட்ட சில அற்புதங்களை தான் அதிகமாக அவர் விரும்புகிறார்கள். జనులైతే దయ్యములు వెళ్ళగొట్టడము, వ్యాధి బాగవటము, ఇటువంటి అద్భుతములని జనులు కోరుచున్నారు. தேவன் தம்முடைய ஜனங்களுடைய விசுவாசத்தை உறுதிப்படுத்துவதற்காக, வேத வசனத்தை நிலைநிறுத்துவதற்காக அப்படிப்பட்ட அற்புதங்களை செய்கிறார். దేవుడు తన యొక్క జనులను స్థిరపరచడానికి, విశ్వాసమునందు స్థిరులై ఉండటానికి దేవుడు తన యొక్క వాక్యమును బయలుపరచుచున్నాడు. மிகப்பெரிய அற்புதம் என்ன? అయితే వాటిలో మరి మిక్కిలి గొప్ప అద్భుతం ఏమిటి? பாவியா இருக்கிற ஒரு மனுஷன் பரிசுத்தவானாய் மாற்றப்பட்டு பரலோகத்திற்கு போக பாத்திரவானாய் மாற்றப்படுவது. పాపిగా ఉన్నటువంటి ఒక మనుషుడు పరిశుద్ధునిగా మార్చబడి పరలోకానికి వెళ్ళడానికి తగినటువంటి పాత్రుడిగా మార్చబడుతాయి. ஆகையினால்தான் இந்த அற்புதம் நடக்கிற சபை ஒரு அற்புதமாக அப்போஸ்தலனாக யோவான் தரிசனத்தில் பார்க்கிறோம். కాబట్టి అద్భుతములు జరిగించేటువంటి సంఘం అన్నటువంటిది పరిశుద్ధుడైన అపోస్తలుడైనటువంటి యోహాను తన యొక్క దర్శనములో చూచి ఉన్నాడు. వానத்துல ஒரு அற்புதம் காணப்பட்டது என்றுதான் வெளிப்படுத்தல் 12ஆம் அதிகாரம் 1ஆம் வசனத்துல படிக்கிறோம். ఆకాశమునందు ఒక సూచన కనబడినదని ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 1వ వాక్యములో మనం చదువుకుంటున్నాం. వానத்துல ஒரு அற்புதం.
ఆకాశమునందు ఒక సూచన. காரணம் அற்புதம் பாவிகளை பரிசுத்தவான்களாய் மாற்றக்கூடிய ஒரு அற்புதம் அந்த புதிய ஏற்பாட்டு சபையில தான் நடக்கிறது. పాపులను పరిశుద్ధులుగా మార్చి పరలోకానికి చేర్చున్నటువంటి అనుభవం అన్నది ఆకాశమునందు కనబడిన సూచన అన్నటువంటిది క్రొత్త నిబంధన కాలంలో కనబడినటువంటి ఈ నూతన నిబంధన సేవ ద్వారానే. ஆகையால் புதிய ஏற்பாட்டு தரிசனத்தை அந்த ஒரு ஸ்திரீயை அப்போஸ்தலனாகிய யோவான் பார்க்கும் பொழுது அது ஒரு அற்புதம் என்று சொல்கிறார். కాబట్టి నూతన నిబంధన కాలమున ఉన్నటువంటి ఆ స్త్రీని గురించి, ఆ సంఘమును గురించి చూసినటువంటి స్త్రీని గురించి అపోస్తలుడైనటువంటి యోహాను ఈ విధముగా ఆ స్త్రీని గురించి చెప్తున్నాడు. அற்புதம் என்று சொல்றார், சூச்சனை చెప్పుచున్నాడు. கர்த்தருக்கு ஸ்தோத்திரம், ప్రభువుకు స్తోత్రం. கர்த்தராகிய இயேசு கிறிஸ்து எத்தனையோ அற்புதங்கள் இந்த உலகத்தில் செய்தார். ప్రభువైనటువంటి యేసుక్రీస్తు భూమి మీద ఈ లోకములో ఎన్నో అద్భుతములు చేశారు. அவர் என்ன சொன்னார்? ఆయన ఏమి చెప్పాడు? என்னை விசுவாசிக்கிறவன் நான் செய்த அற்புதங்களை செய்வான், నన్ను విశ్వసించువాడు నేను చేసిన సూచక్రియలు చేయను, இதை பார்க்கலும் பெரிய అద్భుతங்களை செய்வான் என்று. వీటికంటే గొప్ప కార్యములు చేయను అని చెప్పి ఉన్నాడు. இயேசு கிறிஸ்து செய்ய முடியாத பெரிய அற்புதம் என்னவாக இருக்கும்? యేసుక్రీస్తు చెయ్యలేని అద్భుతము లేక సూచన ఏదై ఉంటుంది? ஆண்டவராகிய இயேசு கிறிஸ்து பூமியில வந்து ஒரு பாவியான மனுஷன் பரிசுத்தவானாய் மாற்றப்படுவதற்குரிய எல்லா ஆயத்தங்களையும் செய்து விட்டார். ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకములోనికి వచ్చి ఒక పాపిగా ఉన్నటువంటి మనిషిని పరిశుద్ధునిగా మార్చున్నటువంటి సమస్త సిద్ధపాట్లు ప్రభు కలుగు చేశారు. ஆனால் பரிசுத்தவானாய் மாற்றப்படுகிறதை காண்பதற்கு சரீர பிரகாரமாக ஒரு பூமியில் இல்லை. అయితే పరిశుద్ధముగా మార్చబడినటువంటి వారిని చూడటానికి ఆయన ఇప్పుడు భూమి మీద లేడు. அதை காணக்கூடிய ஸ்லாக்கியத்தை புதிய ஏற்பாட்டு சபையில் இருக்கிற ஊழியர்களுக்கும் தேவனுடைய ஜனத்துக்கும் தேவன் தந்திருக்கிறார். అది చూడటానికి తగినటువంటి ధన్యత దేవుని క్రొత్త నిబంధన కాలములోని సేవకులకును దేవుని యొక్క జనులకును ఆ ధన్యత ఇచ్చి ఉన్నాడు. ஆகவேதான் நாம் அவரை விசுவாசிக்கும் பொழுது பரிசுத்தவான்களாய் மாறலாம். அதான் பெரிய அற்புதம். కాబట్టి ఆయనను మనము విశ్వసించుట వలన మనము పరిశుద్ధులుగా మార్చబడుతున్నాం. கர்த்தருக்கு ஸ்தோத்திரம், ప్రభువుకు స్తోత్రం. ஆகையால் அப்போஸ்தலனாகிய பவுல் இந்த சத்தியத்தை அறிந்த பொழுது அவர் என்ன சொல்கிறார்? అందు నిమిత్తమే అపోస్తలుడైనటువంటి పౌలు ఈ సత్యమును ఎరిగిన వెంటనే అతడు ఏమి చెబుతున్నాడు? இந்த அற்புதங்கள் நடக்க வேண்டும் என்றால் புதிய ஏற்பாட்டில் கர்த்தருடைய ஊழியர், புதிய ஏற்பாட்டு சபையில ஊழியர்கள் அதற்காக பிரயாசப்பட வேண்டும், பாடுபட வேண்டும். ఈ యొక్క క్రొత్త నిబంధన సంఘములో అద్భుతములు సూచక్రియలు జరగవలనంటే ఈ నూతన నిబంధన సంఘములు వారు శ్రమపడాలి, సేవను చేయాలి. இயேசு கிறிஸ்து சிலுவையில பாடுபட்டது நம்முடைய பாவத்திலிருந்து நம்மை ரட்சிப்பதற்காக மாத்திரமல்ல, ஒரு பரிசுத்தமுள்ள சபையாக புதிய ஏற்பாட்டு சபை உருவாக்குவதற்காகவும் அவர் பாடுபட்டார். ప్రభువైనటువంటి యేసుక్రీస్తు సిలువలో మరణించినటువంటి కారణం మనలను పరిశుద్ధులుగా మార్చబడడానికి మాత్రమే, క్రొత్త నిబంధన సంఘాన్ని రూపొందించుటకు మాత్రమే కాదు గాని మనలందరినీ పరిశుద్ధులుగా మార్చి పరలోకములో చేర్చుట కొరకే. புதிய ஏற்பாட்டு சபை உருவாக்குவதற்காக பாடுபட்டார். క్రొత్త నిబంధన సంఘాన్ని రూపొందుట కొరకే ఆయన శ్రమపడి ఉన్నాడు. ஆனால் அவருடைய காலத்தில் புதிய ஏற்பாட்டு சபை உருவாகவில்லை. అయితే ఆయన కాలమునందు క్రొత్త నిబంధన సంఘం రూపొందింపబడలేదు. பெந்தேகோஸ்தே நாளில் தான் அது உருவாக்கப்பட்டது. పెంతెకోస్తు దినమునందే అది రూపొందింపబడినది. புதிய ஏற்பாட்டு சபையில் இருக்கிற ஜனங்கள் பரிசுத்தவான்களாய் பூரணராய் மாற்றப்பட வேண்டும் என்றால் ஊழியர்கள் அதற்காக பாடுபட வேண்டியது அவசியம். క్రొత్త నిబంధన సంఘములో ఉన్నటువంటి వారు పూర్ణులుగా సంపూర్ణులుగా మార్చబడవలనంటే దాని యొక్క సేవ నిమిత్తమై శ్రమపడాలి, బాధపడాలి. கொலோசியர் 1:24 அதனால தான் அப்போஸ்தலன் சொல்கிறார், కొలొస్సీయులు 1:24 మనం అపోస్తలుడైన పౌలు చెప్పుచున్నాడు, கிறிஸ்துவின் பாடுகளில் மீதியா இருக்கிறதை நான் என்னுடைய சரீரத்தில் நிறைவேற்றுகிறேன் என்று சொல்கிறார். క్రీస్తు యొక్క శ్రమలలో మిగతా ఉన్నటువంటి శ్రమలను నా యొక్క శరీరమునందు నేను అనుభవించుచున్నాను. இப்படிப்பட்ட அற்புதமான கிரியைகள் நடக்கிற சபைதான் உண்மையான சபை. కాబట్టి ఇటువంటి అద్భుతమైనటువంటి సూచక్రియలు జరుగుతున్నటువంటి సంఘమే నూతన నిబంధన నిజమైన సంఘం. ஐந்தாவதாக குணமாக்கும் வரங்கள் என்று நாம் படிக்கிறோம். ఐదవదిగా స్వస్థపరచునటువంటి వరములను చూస్తున్నాం. இந்த குணமாக்கும் வரங்கள்ல 3 அனுபவங்கள் இருக்கிறது. ఈ స్వస్థపరచునటువంటి వరములో 3 అనుభవాలు కనబడుతున్నాయి. ஒன்று, வியாதியே வராமல் ஆரோக்கியத்தோடும் பலத்தோடு ஜீவிப்பதே அந்த வரத்தின் வல்லமையினால்தான். మొదటిగా వ్యాధి రాకుండా ఆరోగ్యముగా శక్తి చేత కాపాడబడుట. கர்த்தருக்கு ஸ்தோத்திரம், ప్రభువుకు స్తోత్రం. இரண்டாவது, வியாதிகள் வரும் பொழுது ஜெபித்து அந்த வல்லமையினால் சுகமாக்கப்படுவதும் అద్భుతమా அந்த குணமாக்கும் வரங்களின் கிரியைதான். రెండవది, వ్యాధి వచ్చినప్పుడు ప్రార్థన ద్వారా ఆ యొక్క వ్యాధుల నుండి విడుదల పొంది స్వస్థత పొందుటయే ఆ యొక్క వరములలోని యొక్క క్రియ. சில வேளையில வியாதிப்பட்டு அவர்கள் ஜெபித்தாலும் அவர்கள் சுகமாகாமல் மரித்து போகிறார்கள். அது அவர்களுக்கு தோல்வி இல்ல, ஜெயம்தான். அதுவும் கூட குணமாக்கும் வரத்தின் ஒரு கிரியை தான். చూడండి, కొంతమంది అయితే వ్యాధి పడినప్పుడు వారు ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థన చేసినప్పటికీ వారు స్వస్థత పొందకుండా చచ్చిపోతున్నారు. అది అపజయం అనుకొనవద్దండి, అది కూడా ఒక జయమే. కారణం ఏమిటంటే వారు దేవుని యొక్క స్వస్థపరచునటువంటి వరములో అదొక క్రియ. ஆகையினால்தான் இப்படிப்பட்டவர்களுக்கு மேன்மையான உயிர்த்தெழுதல் பங்கு உண்டு என்று அப்போஸ்தலன் சொல்கிறார். అందు నిమిత్తమే ఇట్టి వారికి శ్రేష్టమైనటువంటి పునరుత్థానమునందు వారికి పాలు భాగం ఉన్నదని పరిశుద్ధుడైన పౌలు చెప్పుచున్నాడు. இந்த குணமாக்கும் வரங்களை நாம்
அனுபவிப்பதற்காக தான் தெய்வீக சுகத்தின் சத்தியத்தை நாம் பயிற்சி செய்ய வேண்டியது ఈ அவசியம். స్వస్థపరచునేటువంటి అనుభవాన్ని మనం అనుభవించే నిమిత్తమై ఈ యొక్క దైవిక స్వస్థత అనేటువంటి సత్యమును మనం ఎరుగుతున్నాం. பயிற்சி செய்ய வேண்டும். దానిని మనం నేర్చుకోవాలి. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ప్రభువుకు స్తోత్రం. ஆறாவதாக ஊழியங்கள் என்று சொல்லப்பட்டிருக்கிறது. ఆరవదిగా సేవలను చెప్పబడినవి. இந்த ஊழியங்கள் என்று சொல்றது சபையில் இருக்கிற ஊழியர்களோடு சேர்ந்து ஊழியம் செய்யும்படியாக தேவனுடைய சபையாருக்கு கொடுக்கப்படுகிறதான பலவிதமான ஊழியங்களை ఈ காண்பிக்கிறது. సేవలను చెప్పగా సంఘములో జరుగుతున్నటువంటి సేవలలో అందరూ కలిసి సేవకులతో కలిసి సేవ చేయనటువంటి అనుభవం. ஞாயிறு பள்ளி ஊழியங்கள் உண்டு, ఆదివారపు పాఠశాల, ஏரியா ஜெபங்கள் உண்டு, ప్రాంతీయ ప్రార్థనలు, சுவிசேஷ கூட்டங்கள் உண்டு, సువార్త కూటములు, வீடு சந்திக்கிற கூட்டங்கள் அனுபவம், ఇండ్లు దర్శించే సేవ, ஆஸ்பத்திரி சந்திக்கிற கூட்டம், ఆసుపత్రి సేవలు, சிறைச்சாலையில் சந்திக்கிற கூட்டம், చెరసాలలు సంధించే సేవలు, எல்லாம் தேவனுடைய சபையில் இருக்கிற ஜனங்கள் ஊழியர்களுடைய நடத்திப்பின் கீழ் இருந்து செய்ய வேண்டிய ஊழியர்கள். ఈ సేవలన్నీ కూడా దేవుని యొక్క జనులైన విశ్వాసులు దేవుని యొక్క సేవకుల క్రింద ఉండి వారి యొక్క నడిపింపు ద్వారా చేయనటువంటి సేవలు. ஊழியம் போய் செய்ய ஆரம்பிச்ச உடனே தாங்க ஊழியக்காரன் நினைச்சு கொண்டா கடைசியில் அவர்கள் விழுந்து போவார்கள். వారు ఏదో బాధ్యత కలిగి సేవ చేయటానికి వెళ్ళినప్పుడు నేనే సేవకునని అనుకుంటే వారు గర్వించి పడిపోతారు. కర్తருக்கு స్తోత్రం. ప్రభువుకు స్తోత్రం. ఏడవదిగా பலவிதமான ஆளுகைகள் என்று நாம் படிக்கிறோம். పలు విధములైనటువంటి ఏలుబడులను గూర్చి చూస్తున్నాం. సభையில தேவன் ஏற்படுத்தி இருக்கிற நடத்திப்பை காண்பிக்கிறோம். సంఘములో దేవుని యొక్క నడిపింపును గురించి చూస్తున్నాం. இந்த உலகத்திலேயே நாம் ஒரு நிறுவனத்தை எடுத்துக்கொண்டா அதுல பல ஆர்டர்ஸ்ல நடத்திப்பு இருக்கிறது. ఈ యొక్క లోకమునందు ఒక పరిశ్రమను తీసుకున్నట్లయితే దాంట్లో కొన్ని నియమాలు క్రమములు నడిపింపు ఉన్నవి. ஒரு பெரிய தொழிற்சாலை எடுத்துக்கொண்டா ఒక పెద్ద కర్మాగారమును తీసుకుంటే முதல்ல மேனேஜிங் டைரக்டர், దానిలో మొట్టమొదటిగా దానిని అదుపులో ఉంచుకుని ఏలుబడి చేసే నాయకుడు, அதன் பின்பு వర్క్స్ మేనేజర్, దానికి తర్వాత పని చేయించే నాయకుడు, సైట్ ఇంజనీర్, దాని తర్వాత ప్రాంతీయ నాయకుడు, அதுக்கு பிறகு சூப்பர்வைசர்ஸ், దానికి తర్వాత పై విచారణకర్త. இப்படி பல ஆர்டர்ஸ்ல அங்க கவர்மெண்ட்ஸ் அந்த நடத்திப்பு இருக்கிறது. అట్లు పలు విధములుగా ప్రభుత్వపు నడిపింపు ఉన్నది. ஒரு பள்ளியில் எடுத்துக்கொண்டால் கூட அப்படிதான். ఒక బడిలో తీసుకుంటే కూడా అంతే. ప్రిన్సిపల్ ఆయన పై ప్రధానోపాధ్యాయుడు, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్, దానికి ఆ బడికి ఉన్నటువంటి ప్రధానముడు, ప్రొఫెసర్స్, లెక్చరర్స్, దాని తర్వాత బోధకుడు. இப்படி ஒரு கல்லூரியில் எடுத்துக்கொண்டாலும் அப்படி நாம் பார்க்கிறோம். ఇట్లో కళాశాలను తీసుకున్నా కూడా ఇలా చూస్తున్నాం. அதே போலதான் சபையிலும் கூட ஒரு நடத்திப்பு உண்டு. అలాగునే నీ సంఘములో కూడా ఒక నడిపింపు ఉన్నది. సభையில் இருக்கிற జనங்கள் மேல் உத்தரவாதமா இருக்கிற ஊழியர்கள், సంఘములో ఉన్నటువంటి జనుల మీద ఉన్న బాధ్యత గలవారు, அந்த உத்தரவாதமான ஊழியர்கள் மேல் உத்தரவாதமா இருக்கிற அவர்களை பார்க்க உயர்ந்த ஊழியர்கள், ఆ బాధ్యతలో ఉన్నటువంటి సేవకులను పరామర్శించి నడిపించినటువంటి వారి మీద ఉన్న పై సేవకులు, அவர்கள் எல்லாரையும் நடத்தக்கூடியதான நடத்திப்புக்காரர்கள், వారందరినీ నడిపించేటువంటి నడిపింపు వారు, அவர்கள் மேல் இருக்கிற நடத்திப்புக்காரர்கள் என்று பல ஆளுகைகளை நாம் பார்க்கிறோம். వారి మీద ఉన్నటువంటి నాయకులని పలు ఏలుబడులు ఉన్నవి. சபையில இப்படிப்பட்ட ஆளுகை அல்லது நடத்திப்பு என்ற ஒன்று இருக்கிறதுனாலதான் ஒழுங்காகவும் கிரமாகவும் அது நடத்தப்பட முடியும். ఈ విధముగా సంఘములో ఒక పలు విధములైనటువంటి ఏలుబడులు ఉన్నప్పుడే ఆ సంఘమునటువంటిది క్రమముగా నడిపించబడుతుంది. நடத்திப்புக்கு கீழ்ப்படியாவிட்டா அவர்களை தேவன் புறக்கணித்து தள்ளிவிடுவார். నడిపింపుకు లోబడకపోయినట్లయితే వారిని దేవుడు విసర్జించి త్రోసివేస్తాడు. அவர்கள் தேவனுடைய ஊழியங்களை செய்ய நடத்திப்புக்கு கீழ்ப்படியாமல் என்ன ஊழியம் செய்தாலும் தேவன் அதை அங்கீகரிக்க மாட்டார். அது அவர்களுக்கு நியாய தீர்ப்பாக மாறிவிடும். వారు నడిపింపుకు లోబడకుండా దేవుని యొక్క సేవ చేసినప్పటికీ ఆ దేవుడు దానిని అంగీకరించడు గాని అది వారికి తీర్పుగా మార్చబడుతుంది. ஆகையினால்தான் நம்முடைய சபையில நடத்திப்புக்கு கீழ்ப்படுகிற ஒரு அனுபவம் மிகவும் அவசியமா இருக்கிறது. కాబట్టి మన యొక్క సంఘములో నడిపింపుకు లోబడినటువంటి స్వభావం మిక్కిలి అవసరం. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ప్రభువుకు స్తోత్రం. உதாரணமாக இந்த கன்வென்ஷன்ல ஊழியக்காரருடைய கூட்டம் நடந்தது. ஊழியக்காரருடைய கூட்டத்தில் சிலருக்கு மாற்றங்கள் வந்தது. எல்லாம் அவர்கள் போக ஆரம்பித்துட்டாங்க. ఉదాహరణముగా ఈ యొక్క సేవకుల యొక్క ఈ గ్రంథ పఠనముల ద్వారా గ్రంథ పఠనములలో సేవకుల యొక్క కూటములు జరిగాయి. సేవకుల కూటములో వారికి మార్పులు వేశారు. మార్పులు వేసిన వెంటనే వాళ్ళు అక్కడికి పోవడానికి వెళ్ళడానికి ప్రారంభించారు. இந்த பிரதர் கூட ட்ரான்ஸ்ஃபர் வந்திருக்கு. ఇప్పుడు తెలుగులో తర్జుమా చేస్తున్న ఈయన కూడా మార్పు వచ్చింది. பிரதர் போவீங்களா போக மாட்டீங்களா? తప్పనిసరిగా వెళ్తాను. பாருங்க, அதுதான் நடத்திப்பு, అదే నడిపింపు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ప్రభువుకు స్తోత్రం. தேவனானவர் சபையில் அதை ஏற்படுத்தி வைத்திருக்கிறார். ఎందుకంటే దేవుడు సంఘములో ఏర్పరిచాడు. இந்த అனுభవங்கள் இல்லாத சபை உண்மையான சபை இல்ல. ఈ అనుభవాలు లేనిటువంటి సంఘము నిజమైన సంఘము కాదు. கடைசியாக பலவித பாஷைகள் என்று நாம் படிக்கிறோம். చివరిగా పలు విధములైనటువంటి భాషలు అని చూస్తున్నాం. தேவன் பலவித பாஷைகளை அந்நிய பாஷைகள் மூலமாக நமக்கு தருகிறார். దేవుడు పలు విధములైన భాషలను
అన్య భాషల ద్వారా మనకి சில ఇస్తున్నాడు. வேளையில நமக்கு தெரியாத பாஷைகள் நாம் பேசினாலும் அந்த பாஷை தெரிந்த சிலர் தேவ சமூகத்தில் வரும்பொழுது நாம் பேசுகிற பாஷைகள் மூலமாக கர்த்தர் அவளோடு பேசி அவர்களை உணர்த்தி அவர்கள் கர்த்தருக்கு கீழ்ப்படுகிறார்கள். వేరే విధమైనటువంటి భాషలు ఇతరులకు తెలియకపోయినప్పటికీ మనము దేవుని యొక్క సన్నిధానమునకు వచ్చినప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి అన్య భాషల ద్వారా ఇతరులను ప్రభు సంధించి వారిని రక్షిస్తూ ఉన్నాడు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ప్రభుకు స్తోత్రం. அப்படி தேவனானவர் சபையில 8 விதமான ஊழியங்களை ஏற்படுத்தி இருக்கிறார். ఈ విధముగా దేవుడు సంఘములో 8 విధములైన పరిచర్యలను నియమించి ఉన్నాడు. அப்போஸ்தலர்கள், అపోస్తలులు, தீர்க்கதரிசிகள், ప్రవక్తలు, போதகர்கள், బోధకులు, அற்புதங்கள், అద్భుతములు, குணமாக்கும் வரங்கள், స్వస్థపరచు వరములు, ஊழியங்கள், సేవలు, ஆளுகைகள், ఏలుబడులు, பலவிதமான பாஷைகள். పలు విధములైన భాషలు. இந்த 8 விதமான ஊழியங்கள் காணப்படுற சபைதான் உண்மையான சபை அல்லது ஒரே இருதயத்தாராய் மாற்றப்பட்டிருக்கிற தேவனுடைய கூட்டத்தார். ఈ 8 విధములైనటువంటి అనుభవములు కలిగినటువంటిదే దేవుని యొక్క సంఘము. అదే దేవుని చేత రూపొందింపబడినటువంటి ఒకే ఒక సంఘం. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ప్రభుకు స్తోత్రం. இரண்டாவதாக கிறிஸ்து சபையில் ஏற்படுத்தி இருக்கிற 5 உத்தியோகங்களை குறித்து நாம் படிக்கிறோம். మనం ఇప్పుడు క్రీస్తు సంఘమునందు రూపొందించినటువంటి 5 విధములైనటువంటి ఉద్యోగస్తులను గురించి చూద్దాం. எபேசியர் 4ஆம் அதிகாரம் 11ஆம் வசனத்திலிருந்து 13ஆம் வசனம் முடிய படிக்கும் பொழுது ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ అధ్యాయం 11వ వాక్యం నుండి 13వ వాక్యం వరకు చదివితే படிங்க. చదవండి. மேலும் நாம் அனைவரும் தேவனுடைய குமாரனை பற்றும் விசுவாசத்திலும் அறிவிலும் ஒருமைப்பட்டவர்களாகி கிறிஸ்துவனுடைய நிறைவான வளர்ச்சியின் அளவுக்கு தக்க பூரண புருஷராகும் வரைக்கும் பரிசுத்தவான்கள் சீர்பொருந்தும் பொருட்டு சுவிசேஷ ஊழியத்தின் வேலைக்காகவும் கிறிஸ்துவின் சரீரமாகிய சபையானது பக்தி விருத்தி அடைவதற்காகவும் அவர் சிலரை அப்போஸ்தலராகவும் சிலரை தீர்க்கதரிசிகளாகவும் சிலரை சுவிசேஷகராகவும் சிலரை மேய்ப்பர்களாகவும் போதகராகவும் ఏర్పడినార్. మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని కూర్చుని జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగ వరకు ఆయన ఇలాగు నియమించను. పరిశుద్ధుల సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలు కాను, కొందరిని ప్రవక్తలను కాను, కొందరిని సువార్తికులను కాను, కొందరు కాపర్లు కాను, ఉపదేశకులు కాను నియమించెను. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ప్రభుకు స్తోత్రం. இயேசு கிறிஸ்து சபையில் ஏற்படுத்தின 5 விதமான உத்தியோகங்கள் என்ன? యేసుక్రీస్తు సంఘమునందు కలుగు చేసినటువంటి 5 విధములైనటువంటి ఉద్యోగములు ఏమిటి? அவர் சிலரை அப்போஸ்தலராகவும் தீர்க்கதரிசிகளாகவும் சுவிசேஷகராகவும் மேய்ப்பராகவும் போதகராகவும் ஏற்படுத்தினார். ఆయన కొందరిని అపోస్తలులు గాను, ప్రవక్తలు గాను, సువార్తికులు గాను, బోధకులు గాను, కాపర్లు గాను నియమించి ఉన్నాడు. மனுஷனால் ஏற்படுத்தப்பட்டவர்கள் அல்ல, குமாரனாகிய கிறிஸ்துவினாலே இவர்கள் ஏற்படுத்தப்பட்டவர்கள். వీరు మనుషుల చేత ఏర్పరచబడిన వారు కారు గాని క్రీస్తు ద్వారా ఏర్పరచబడిన వారు. ஆகையினால் தான் அவர் ஏற்படுத்தினார் என்று நாம் படித்தோம். అందు నిమిత్తమే ఆయన నియమించను అని చదివి ఉన్నాం. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ప్రభుకు స్తోత్రం. சபையில் அந்த 5 விதமான உத்தியோகங்கள், இந்த உத்தியோகஸ்தர் மூலமாக இந்த உத்தியோகங்கள் நடக்க வேண்டும். సంఘములో ఈ 5 విధములైనటువంటి పరిచారకులు 5 విధములైన పరిచర్యలు చేయాలి. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ప్రభుకు స్తోత్రం. இந்த அப்போஸ்தலரை குறித்து நான் படிக்கும் பொழுது ఈ అపోస్తలుల గురించి మనం చదివినప్పుడు அவர்கள் ஒரு தேவனிடத்தில் ஒரு ஆழமான பிரதிஷ்டை உள்ளவர்களாய் காணப்படுகிறார்கள். వారు దేవుని యందు ఒక లోతైనటువంటి ప్రతిష్ట కలిగిన వారిగా ఉంటున్నారు. அப்போஸ்தலர் என்று சொன்னாலே பிரதிஷ்டை செய்யப்பட்ட ஊழியர்கள் தான் அப்போஸ்தலர்கள். అపోస్తలులు అని చెప్పగానే ప్రతిష్ట చేయబడినటువంటి వారే అపోస్తలులు. விசேஷமாக இந்த அப்போஸ்தலர் உத்தியோகத்தை உடையதான ஊழியர்கள் ஒரு ஆழமான பிரதிஷ்டை உள்ளவர்களாக தேவனிடத்தில் நெருங்கி ஜீவிக்கிறவர்கள். ఈ విధముగా అపోస్తలులు అనేటువంటి ప్రతిష్ట కలిగినటువంటి సేవకులు దేవుని యొద్ద ఒక లోతైనటువంటి ప్రతిష్ట కలిగినటువంటి అనుభవం, ఐక్యత కలిగినటువంటి సేవకులు. இவருடைய பிரதிஷ்டை என்னங்கிறத கர்த்தருக்கு சித்தம்னா நாளைக்கு நாம் படிக்கலாம். వీరి యొక్క ప్రతిష్ట ఏమిటి అని దేవుని చిత్తమైతే రేపు చూద్దాం. இவர்கள் சபையை குறித்தும் ஆழமான வெளிப்படுத்தல் உள்ளவர்கள். వీరు సంఘమును గురించి లోతైనటువంటి ప్రకటన కలిగిన వారు. இவர்கள் சபைக்கு அஸ்திவாரம் என்று சொல்லப்படுகிறார். వీరు సంఘానికి పునాది అని చెప్పబడుతున్నారు. அஸ்திவாரம் இருந்தாதான் மேல கட்டடம் உறுதியாக நிற்க முடியும். పునాది ఉన్నప్పుడే పైన కట్టబడేటువంటి కట్టడం అనున్నది స్థిరముగా నిలబడుతుంది. ஆகையினால அப்போஸ்தலருடைய உத்தியோகத்தினாலதான் சபை தேவனுடைய ஜனங்கள் ஸ்திரப்படுத்தப்பட முடியும். కాబట్టి అపోస్తలుల యొక్క సేవ వలననే దేవుని యొక్క జనులు స్థిరపరచబడగలరు. இவர்கள் பல விதமான ஆவிக்குரிய வரங்களை உடையவர்களாக இருக்கிறார்கள். వీరు పలు విధములైన ఆత్మీయ వరములు కలిగిన వారు. அந்த பலவிதமான வரங்களை பிரயோஜனப்படுத்தி ஜனங்களை எழுப்புதல் அடைய செய்ய, பக்தி விருத்தி செய்ய அவர்கள் பிரயோஜனப்படுத்துகிறார்கள். ఈ పలు విధములైనటువంటి వరముల చేత అనేకులను దేవుని యొక్క జనులను వారు క్షేమాభివృద్ధి పొందినట్లు చేయుచున్నారు. அதே வேளையில சபைக்கு நிமித்தமாக, ஜனத்து நிமித்தமாக மிகுந்த பாடுகள் வழியாக கடந்து போகிறார்கள். అదే సందర్భమునందు
సంఘము నిమిత్తము జనుల నిమిత్తమై అనేక కష్టమైన శ్రమల గుండా వెళుతూ ఉందరు. சுயநலை சுகபோகத்தை அவர்கள் விரும்புகிறவர்கள் அல்ல, ஊழியத்து நிமித்தம் ஜனத்து நிமித்தமாக மனப்பூர்வமாய் பாடுபடுகிறவர்கள். వారు తమ యొక్క స్వార్థమును చూచేవారు కారు, వారు తాము ఇతరులను ప్రేమిస్తూ దేవుని యొక్క సేవ నిమిత్తమై శ్రమ పడేవారు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ప్రభుకు స్తోత్రం. அது மாத்திரமல்ல, கிறிஸ்துவின் ரகசியத்தின் உக்கிரானக்காரர்கள் என்றும் அப்போஸ்தலன் அதை பற்றி சொல்றார். అంత మాత్రమే కాదు, క్రీస్తు యొక్క సువార్తపు ரகசியத்தின் సువార్త క్రీస్తు యొక్క మర్మపు పరిచారకులను చెప్పబడి ఉన్నది. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ప్రభుకు స్తోత్రం. இவர்கள் இல்லாமல் இயேசு கிறிஸ்து அந்த தேவன் தம்முடைய ரகசியங்களை சபைக்கு வெளிப்படுத்த முடியாது. వీరు లేకుండా యేసుక్రీస్తు తన యొక్క మర్మములను సంఘానికి బయలుపరచడు. ஆகையினால்தான் இயேசு கூட தம்முடைய சீஷர்களை பார்த்து இந்த பூமியில் இருக்கும்போது சொன்னார், అందు నిమిత్తమే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శిష్యులను చూచి ఈ భూమి మీద ఉన్నప్పుడు వారితో చెప్పినాడు, பரலோக ராஜ்யத்தின் ரகசியங்களை அறிந்து கொள்ளும்படி உங்களுக்கு அப்போஸ்தலருக்கு தான் அருளப்பட்டது என்று சொன்னார். పరలోకపు మర్మములు తెలుసుకున్నట్టు కొరకు మీకు అనుగ్రహింపబడి ఉన్నది అని క్రీస్తు చెప్పినాడు. இன்றைக்கு உலகத்துல வேதாகம கல்லூரிகள் எல்லாம் இருக்கு. சிலர் இதுல படித்து பட்டம் பெற்று வந்து அதன் பின்பு அவர்கள் போதிக்கிறார்கள். ஆனால் இந்த ரகசியங்கள் அவர்களுக்கு கிடைக்காது, தெரியவும் தெரியாது. కొంతమంది పరిశుద్ధ గ్రంథ కళాశాలల్లో చదువుకొని వచ్చి కొన్ని పట్టములు పొంది దేవుని యొక్క వాక్యములను బోధిస్తున్నారు. కానీ దాని వలన వారు దేవుని యొక్క మర్మములను బోధించలేరు. சரித்திரபூர்வமாக பல காரியங்களை சொல்லலாம், ஆனால் ரகசியங்கள் அவர்களுக்கு வெளிப்படுத்த முடியாது. காரணம், அப்போஸ்தலருடைய பிரதிஷ்டைக்குள் அவர்கள் வருவதில்லை. చారిత్రకమైనటువంటి కార్యములను వారు చెప్పగలరే గాని దేవుని యొక్క మర్మములను వారు చెప్పలేరు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ప్రభుకు స్తోత్రం. இரண்டாவது உத்தியோகஸ்தர் தான் தீர்க்கதரிசிகள். రెండవ పరిచారకులే ప్రవక్తలు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ప్రభుకు స్తోత్రం. தீர்க்கதரிசிகள் கிறிஸ்துவை பற்றிய சாட்சி உள்ளவர்கள் என்று நாம் படித்தோம். ఈ ప్రవక్తలు క్రీస్తును కూర్చునేటువంటి సాక్ష్యం గలవారు. இவர்களும் கூட கிறிஸ்துவின் மனதை பற்றி, கிறிஸ்துவின் சிந்தையை பற்றிய வெளிப்படுத்தியுள்ளவர்களாக இருக்கிறார். వీరు కూడా క్రీస్తు యొక్క మనసును గురించి, ఆయన తలంపులను గురించి వరం పొందిన వారు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ప్రభుకు స్తోత్రం. அப்போஸ்தலன் தேவனுடைய மனதை உடையவனாக ஜீவிக்கிறான். అపోస్తలులు దేవుని యొక్క మనస్సును ఎరిగిన వారిగా ఉండిరి. ஒரு அப்போஸ்தலன் ஊழியம் செய்கிற ஊழியத்தின் மூலமாக ஒரு சபையானது தேவனுடைய மனதிற்கேற்றபடி ஒரு சரியான ஒழுங்குக்குள் கொண்டு வரப்படுகிறது. అందు నిమిత్తమే అపోస్తలుల ద్వారా జరిపించబడేటువంటి సంఘమనున్నది దేవుని యొక్క మనసునకు తగినట్లుగా అది రూపొందింపబడుచున్నది. தீர்க்கதரிசி என்று சொல்கிறவர் கிறிஸ்துவின் மனதை உடையவர்கள். ప్రవక్తలు అని చెప్పగా తమ యొక్క సొంత మనస్సు కలిగిన వారు. சொல்கிறார், எங்களுக்கு கிறிஸ்துவின் சிந்தை இருக்கிறது. పరిశుద్ధుడైన పౌలు చెప్పుచున్నాడు, నాకు క్రీస్తు మనస్సు కలదంటున్నాడు. கிறிஸ்துவின் சிந்தை என்ன? క్రీస్తు యొక్క మనస్సు అంటే ఏమిటి? கீழ்ப்படிதலும் ஒப்பு கொடுத்தலும், లోబడి అప్పగించుకోవటము. ప్రభుకు స్తోత్రం. தேவனுடைய சித்தத்திற்கு கீழ்ப்படிவது, தேவனுடைய சித்தத்திற்கு ஒப்பு கொடுப்பது. దేవుని యొక్క చిత్తమునకు లోబడటము, దేవుని యొక్క చిత్తమునకు మనము సమర్పించుకోవటం. ஆகையினால இந்த தீர்க்கதரிசிகள் உத்தியோகம் உள்ளவர்கள் தேவனுடைய ஜனங்கள் தேவனுடைய சித்தத்திற்கு கீழ்ப்படியும் ஒப்பு கொடுக்கும் அவர்களுக்கு உதவி செய்து அவர்கள் கிறிஸ்துவை போல அவர்கள் உருவாக்குகிறார்கள். కాబట్టి ఈ ప్రవక్తలు అనేటువంటి వారు దేవుని యొక్క చిత్తమునకు లోబడి దేవుని యొక్క చిత్తానుసారముగా వారు నడుచుకునేటువంటి విధానములో వారిని రూపొందించేవారు. தீர்க்கதரிசிகளும் சேர்ந்து அஸ்திவாரம் என்று சொல்லப்படுகிறார்கள். ప్రవక్తలు కూడా కలిసి వారు పునాది అని చెప్పబడుచున్నారు. அப்போஸ்தலரோடு சேர்ந்து இந்த தீர்க்கதரிசிகளும் அஸ்திவார வேலையை, தேவனுடைய ஜனங்களை உறுதிப்படுத்துகிற வேலையை செய்கிறார்கள். ఈ ప్రవక్తలతో కూడా కలిసి ఈ యొక్క அஸ்திவார உறுதிப்படுத்துகிற வேலையை செய்கிறார்கள். ప్రవక్తలు అపోస్తలులతో కలిసి ఈ పునాదిని, సంఘం యొక్క పునాదిని వారు స్థిరపరుస్తున్నారు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ప్రభుకు స్తోత్రం. அது மாத்திரமல்ல, கிறிஸ்துவின் சுபாவங்களை சபைக்கு வெளிப்படுத்தி அந்த அனுபவங்களை சபையார் பக்தி விருத்தி அடையும் வளர்ச்சி அடையும்படியாக அவர்கள் ஊழியம் செய்கிறார். అది మాత్రమే కాదు, క్రీస్తు యొక్క మనస్సును సంఘానికి బయలుపరిచి, మర్మములను బయలుపరిచి, సంఘములో ఉన్నటువంటి వారిని అందరినీ దేవుని యొక్క సంఘములో క్షేమాభివృద్ధి పొందుటకు సహాయం చేస్తున్నారు. மூன்றாவது சுவிசேஷகர்கள். మూడవది సువార్థికులు. இவருடைய முக்கியமான வேலை சுவிசேஷத்தை பிரசங்கிப்பது. వీరి యొక్క ముఖ్యమైనటువంటి పని ఏమిటంటే సువార్తను ప్రకటించుట. சுவிசேஷம் என்று சொல்லும்போது வேதத்துல சுவிசேஷத்தின் 3 அம்சங்கள் சொல்லப்பட்டிருக்கிறது. సువార్తలు అని చెప్పగా సువార్త యొక్క 3 అంశములను చెప్పబడుచున్నది. விடுதலையின் சுவிசேஷம், విడుదల సువార్త. இந்த விடுதலையின் சுவிசேஷத்தை கேட்கிற ஜனங்கள் தான் பாவத்திலிருந்தும் சாபத்திலிருந்தும் பிசாசின் கட்டுகளிலிருந்து விடுதலையாக்கி ரட்சிக்கப்படுகிறார்கள். ఈ విడుదల సువార్త అని చెప్పినప్పుడు
ప్రభు యొక్క వాక్యములు బోధించుచుండగా సువార్తను ప్రకటించుచుండగా పాపం యొక్క బంధకములో ఉన్నటువంటి వారు సువార్తను వినేటప్పుడు ఆ బంధకముల నుంచి విడిపింపబడేటువంటి పరిచర్య. சாபத்திலிருந்தும் பிசாசின் கட்டிலிருந்து விடுதலையாக்கப்படுகிறார். శాపము నుండి ఆ సాతాను యొక్క బంధకముల నుండి విడిపింపబడుచున్నారు. அதன் பின்பு ஆவிக்குரிய அனுபவத்திலே அவர்கள் ஸ்திரமாய் முன்னேறி செல்வதற்காக கிருபையின் சுவிசேஷத்தை பிரசங்கித்து எப்படியெல்லாம் தேவனுடைய கிருபை பெற்றுக்கொண்டு ஸ்திரப்படலாம் என்பதை அவர்கள் போதிக்கிறார்கள். అటు తర్వాత వారు సంఘమునందు స్థిరపరచబడి నిమిత్తమై దేవుని యొద్ద నుండి కృపను పొంది ఆ కృప ద్వారా సంఘాన్ని స్థిరపరచడానికి వారు ప్రయాసపడుతున్నారు. கிருபையின் சுவிசேஷத்தை போதிக்கிறார்கள். கிருபையின் சுவிசேஷம். కృపా స్వార్థను ప్రకటిస్తున్నారు. மூன்றாவது அம்சம் மகிமையின் சுவிசேஷம். మూడవదిగా మహిమ స్వార్థ. இந்த மகிமையின் சுவிசேஷத்தை ஜனத்துக்கு அருளி அதன் மூலமாக எப்படி அவர்கள் கர்த்தராக இயேசு கிறிஸ்துவின் பொழுது மகிமை பெற்றுக்கொள்ளலாம் என்று ஒரு பூரணத்தை நோக்கி பூர்ண வளர்ச்சியை நோக்கி முன்னேறி செல்ல அவர்கள் போதிக்கிறார்கள். ఈ మహిమ స్వార్థను వారు దేవుని యొద్ద నుండి పొంది జనులందరూ కూడా ఈ క్రీస్తు యొక్క మహిమ వలన సంపూర్ణత పొంది దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో వారు ఎదుగుతూ ముందుకు కొనసాగి వెళ్లాలనేటువంటి అభిప్రాయముతో వీరు ఈ యొక్క పరిచర్యను చేస్తున్నారు. இவர்கள் சபையினுடைய பூரணத்தை பற்றி ஒரு விசேஷமான வெளிப்படுத்தல் உள்ளவர்கள். ஆண்டவருடைய அதை போதித்து சபையை பூரணத்துக்கு வழி நடத்துகிறார்கள். వీరు సంఘం యొక్క సంపూర్ణతను గురించినటువంటి మనసు కలిగిన వారై ఉన్నారు కనుకని దేవుని యొద్ద నుండి మహిమను పొంది ఆ మహిమ స్వార్థను ప్రకటించి దేవుని యొక్క సంఘాన్ని పూర్ణపరచుచున్నారు. சுவிசேஷர்கள் என்று சொல்லப்பட்டபடினால இவர்கள் அங்கும் இங்கும் அலைந்து திரிகிறவர்கள் அல்ல. அப்போஸ்தல தீர்க்கதரிசிகளுடைய நடத்திப்பின் கீழே இருந்து சபையில தரித்திருந்து இந்த சுவிசேஷ ஊழியத்தை செய்கிறவர்கள். సువార్తికులను చెప్పగా అక్కడికి ఇక్కడికి తిరిగి సువార్త చెప్పేవారని అర్థం కాదు. ఆ సంఘములో ఉన్నటువంటి అపోస్తలులు ప్రవక్తల క్రింద వారు లోబడి ఉండి వారు వారి యొక్క నడిపింపు ప్రకారం సేవ చేసేవారు. మాత్రమల్ల సభയിൽ இருக்கிற ஜனங்களுக்கும் கூட அவர்களை உற்சாகப்படுத்தி அவர்களும் ஆத்தும பாரம் உடையவர்களாக சுவிசேஷத்தை மற்றவர்களுக்கு அறிவித்து அநேக ஜனங்களை ஆதாயப்படுத்தும்படி அவர்களை உற்சாகப்படுத்துகிறவர்களாக இருப்பார்கள். అంత మాత్రమే కాదు కానీ సంఘంలో ఉన్నటువంటి దేవుని యొక్క జనులందరినీ కూడా ఈ యొక్క స్వార్థను ప్రకటించడానికి వారిని ఉత్సాహపరిచి దేవుని యొక్క స్వార్థను వారి ద్వారా ప్రకటింప చేసి అనేక మంది జనులను ఆత్మలను సంపాదించి దేవుని యొక్క వైపుకు త్రిప్పేటువంటి వారిగా వారిని మారుస్తున్నాడు. இதுதான் சுவிசேஷகருடைய வேலை. ఇదే సువార్థికుల యొక్క పని. நான்காவதாக மேய்ப்பர்கள். నాలుగవదిగా కాపరులు. இவர்கள் சபையில் இருக்கிற கர்த்தருடைய ஜனங்களுடைய நிலவரங்களுக்கு ஏற்றவாறு ஒவ்வொருவரும் வித்தியாசமான நிலவரத்துக்கு ஏற்றவாறு அவளை நடத்துவார்கள். వీరైతే సంఘములో ఉన్నటువంటి పలు విధములైనటువంటి జనుల యొక్క వారి వారి స్థితికి తగిన రీతిగా వ్యత్యాసముగా వారిని నడిపిస్తారు. ஒரு மேய்ப்பன் தன்னுடைய ஆடுகளை போஷிக்கிறது போல சபையாருக்கு வேண்டிய நல்ல ஆலோசனைகளை தேவனுடைய ரகசியங்களை எல்லாம் அவர்கள் போதித்து அந்த మందయానది జనమానది நல்ல ఆరోగ్యముள்ளவர்களாய் కానపడ அவர்கள் ప్రయాసపడతారు. ఒక మనుషుడు తన యొక్క మందను పరామర్శిస్తూ దాన్ని మేపుచూ కాపాడుతూ ఉన్న రీతిగా దేవుని యొక్క జనములైనటువంటి మందను గురించి ఇతనికి బాధ్యత కలిగి వారిని పరామర్శించి వారిని సరైనటువంటి రీతిలో నడిపించవలెను. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ప్రభువుకు స్తోత్రం. இதமாக சபைக்கு வேண்டிய நல்ல கொழுமையான ஆகாரத்தை தந்து அவர்கள் புதிய அனுபவங்களூடாக முன்னேறி செல்லும்படியாக அவர்களை உற்சாகப்படுத்துகிறவர்கள். ఈ విధముగా వారికి సంఘములో క్రొవ్వినటువంటి ఉపదేశమును వారికి బోధిస్తూ వారిని నూతనమైనటువంటి అనుభవంలోనికి కొనసాగింప చేయువారు. பேதுரு அப்போஸ்தலன் இவர்களை பற்றி சொல்லும் பொழுது పేతురు అపోస్తలుని గురించి చెప్పినప్పుడు 3 అనుభవங்களை அவர்களை பற்றி சொல்கிறார். 3 అనుభవములను గురించి ఆయన చెప్పుచున్నాడు. 1 பேதுரு 5వ అధ్యాయం 2-3 వచనங்களை நாம் அதை படிக்கிறோம். మొదటి పేతురు 5వ అధ్యాయం 3వ వాక్యములు దానిని గురించి చదువుచున్నాం. 2-3 వచనங்களை அதை படிக்கிறோம். 2-3 వాక్యములు చదువుకుంటున్నాం. கட்டாயமாக ஊழியம் செய்கிறவர்கள் அல்ல, மனப்பூர்வமாய் ஊழியம் செய்கிறவர்கள். వీరు నిర్బంధముతో సేవ చేసేవారు కాదు గాని మనస్ఫూర్తిగా సేవ చేసేవారు. அவலட்சணமான ஆதாயத்தை விரும்பி ஊழியம் செய்கிறவர்கள் அல்ல, உற்சாக மனதோடு ஊழியம் செய்கிறவர்கள். అది అవినీతి అయినటువంటి ఆదాయమును లాభాన్ని కోరేటువంటి వారు కాదు గాని ఉత్సాహంతో దేవుని కొరకు మనస్ఫూర్తిగా సేవ చేసేవారు. தேவனுடைய மந்தையை இருமாப்பாய் ஆளுகிறவர்கள் அல்ல, மந்தைக்கு முன்மாதிரியா இருந்து அவர்கள் கண்காணிப்பு செய்கிறவர்கள். దేవుని యొక్క సంఘాన్ని అతిశయముతో ఏలుబడి చేసేవారు కాదు గాని మరి వారికి సంఘమునకు మాదిరికరముగా ఉండి మందైన జనములను నడిపించేవారు. இதுதான் மேய்ப்பருடைய உத்தியோகம். ఇవే కాపరుల యొక్క ఉద్యోగములు. கடைசியாக போதகர்கள் என்று நாம் படித்தோம். చివరిగా బోధకులు అని మనం చదువుతున్నాం. இந்த போதகருடைய வேலை என்ன? ఈ బోధకుల యొక్క పని ఏమిటి? ஒரு பள்ளியில அல்லது கல்லூரியில் ஒரு ஆசிரியர் தன் பிள்ளைகள் நன்றாக அந்த பாடத்தை விளங்கிக் கொள்ளும்படியாக மறுபடியும் போதித்து அவர்களை நல்ல விளங்கிக் கொள்ள செய்யறது போல அப்போஸ்தலர் தீர்க்கதரிசிகள் மற்ற ஊழியர்கள் போதிக்கப்பட்ட சத்தியத்தை அவர்கள் மறுபடியும் தெளிவாய் போதித்து ஜனங்களுக்கு விளக்கி కాட்டுகிறவர். ఇప్పుడు ఒక బడిలో ఉపాధ్యాయుడు చెప్పేటువంటి పాఠము పిల్లలకు బాగుగా అర్థమయ్యి వారు గ్రహించుకోవాలనేటువంటి ఉద్దేశంతో మరలా పిల్లలకు బోధించి చెప్పినట్లు మరి దేవుని యొక్క సంఘంలో ఉండేటువంటి బోధకుడు అనేవాడు
అపోస్తలుల ద్వారా ప్రవక్తల ద్వారా విన్నటువంటి ఉపదేశాన్ని సత్యాన్ని దేవుని యొక్క సంఘానికి మరలా వారికి బోధిస్తూ వారిని యొక్క సత్యమునందు స్థిరపరుస్తూ ఉండాలి. தேவனுடைய வசனங்களை சத்தியங்களை சபையாருக்கு போதிக்கிறது மூலமாக சபையானது பக்தி விருத்தி அடைவும் பூர்ணப்படுவதற்கு ஏதுவாக அவர்கள் ஊழியம் செய்கிறார்கள். దేవుని యొక్క సంఘం అనేటువంటిది క్షేమాభివృద్ధి పొందుటకును సంపూర్ణత పొందుటకును దేవుని యొక్క వాక్యములను వారు బోధించి సంఘములో ఉన్న వారిని సంపూర్ణతకు వచ్చుటకు వారు సహాయం చేస్తున్నారు. அப்போஸ்தலர் தேவனுடைய சிந்தை உள்ளவர்களா இருக்கிறது போல అపోస్తలులు దేవుని యొక్క మనస్సు కలిగిన వారి వలె, தீர்க்கதரிசிகள் கிறிஸ்துவின் சிந்தை உள்ளவர்களா இருக்கிறது போல, ప్రవక్తలు క్రీస్తు యొక్క మనస్సు కలిగిన వారి వలె இந்த போதகர்கள் பரிசுத்த ஆவியானவர் பற்றிய சிந்தை உடையவர்களா இருக்கிறார்கள். ఈ యొక్క బోధకులు అనేటువంటి వారు పరిశుద్ధాత్మ యొక్క మనసు కలిగిన వారిగా ఉన్నారు. அப்படினால அவர்கள் அடிக்கடி பரிசுத்த ஆவியானவருடைய கற்ற காரியங்களை சபையில சொல்லி ஒரு ஆவிக்குரிய எழுப்புதலை உண்டாக்கக்கூடியவர்களா இருக்கிறார்கள். అందు నిమిత్తమే వారు సారిసారికి పరిశుద్ధాత్మ యొక్క కార్యములను గురించి సంఘమునందు ఆత్మీయ క్షేమాభివృద్ధి పొందినట్లు చేయుచున్నారు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ప్రభుకు స్తోత్రం. தேவனானவர் 8 ஊழியங்களை சபையில் ஏற்படுத்தி இருக்கிறது போல దేవుడు 8 పరిచర్యలను సంఘములో ఏర్పరిచినట్లు కుమారునాగియ క్రీస్తు இந்த 5 ఉద్యోగங்களை సభையில் ஏற்படுத்தி కుమారుడైన క్రీస్తు ఈ 5 మంది పరిచారకులను దేవుడు సంఘములో ఏర్పరిచాడు. அப்போஸ்தலர்கள், தீர்க்கதரிசிகள், சுவிசேஷகர்கள், மெய்ப்பர்கள், போதகர்கள். అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, బోధకులు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ప్రభుకు స్తోత్రం. இனி பரிசுத்த ஆவியானவர் சபையில் ஏற்படுத்தி இருக்கிற 9 விதமான வரங்களை குறித்து நாம் படிக்கிறோம். ఇప్పుడు పరిశుద్ధ దేవుని యొక్క సంఘమునందు దేవుడు నియమించినటువంటి ఏర్పరిచిన 9 విధములైనటువంటి వరములను గురించి మనం చూద్దాం. కొరింథీయర్ 12వ அதிகாரம் 8వ వచనం முதல் 10వ వచనం முடிய இந்த 9 விதமான வரங்களை பற்றி அப்போஸ்தலன் சொல்லுகிறதை நாம் பார்க்கிறோம். మొదటి కొరింథీయులకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయము 8వ వాక్యము నుండి 8వ వాక్యం నుండి 10వ వాక్యం వరకు చెప్పబడినటువంటి వాక్యములో ఈ 9 విధములైనటువంటి వరములను గురించి అపోస్తలుడైన పౌలు సంఘమునకు రాయటం మనం చూస్తున్నాం. படிப்போம், చదువుకుందాము. ఏలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞాన వాక్యమును, మరి ఒకనికి ఆత్మ వల్లనే విశ్వాసమును, మరి ఒకనికి ఒక్క ఆత్మ వల్లనే స్వస్థపరచ వరములను, మరి ఒకని అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మ వివేచనయు, మరి ఒకరికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థం చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. எனில் ஒருவனுக்கு ஆவியினாலே ஞானத்தை போதிக்கும் வசனமும், வேறொருவனுக்கு அந்த ஆவியினாலேயே அறிவை உணர்த்தும் வசனமும், வேறொருவனுக்கு அந்த ஆவியினாலேயே விசுவாசமும், வேறொருவனுக்கு அந்த ஆவியினாலேயே குணமாக்கும் வரங்களும், வேறொருவனுக்கு அற்புதங்களை செய்யும் சக்தியும், வேறொருவனுக்கு தீர்க்க தரிசனம் உரைத்தலும், வேறொருவனுக்கு ஆவிகளை பகுத்தறிதலும், வேறொருவனுக்கு பற்பல பாசைகளை பேசுதலும், வேறொருவனுக்கு பாஷைகளை வியாக்கியானம் பண்ணுதலும் அளிக்கப்படுகிறது. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ప్రభుకు స్తోత్రం. பரிசுத்த ஆவியானவர் சபைக்கு தருகிற 9 வரங்கள் இதுதான். పరిశుద్ధాత్మ దేవుడు సంఘమునకు ఇచ్చేటువంటి 9 విధములైన వరములు ఇవే. இந்த 9 வரங்களை 2 பிரிவுகளாக பிரித்திருக்கிறார். ఈ 9 వరములను 2 విభాగములుగా విభజింపవచ్చు. ஒன்று ஞானத்தின் வரம், மற்றொன்று வல்லமையின் வரம். ఒకటి జ్ఞానపు వరము, రెండవది శక్తి వరము. அந்த ஞானத்தின் வரம் கிரியும் பொழுது நாம் தேவனுடைய ஞானத்திலும் தேவன் அறிகிற காரியங்கள் அதிகமாக நாம் விருத்தி அடைகிறோம். ఈ జ్ఞానపు ఆత్మను మనం పొందినప్పుడు మనం దేవుని గురించి, దేవుని యొక్క కార్యములను గురించి அதிகமாக తెలుసుకొనగలము. வல்லமையின் வரங்கள் கிரியும் பொழுது தேவனுடைய வல்லமை நமக்குள்ளேயே நம் மூலமாக கிரியை செய்கிற ஒரு அனுபவத்தை நாம் பெற்றுக்கொள்கிறோம். శక్తి వరమును మనం పొందినప్పుడు మనం దేవుని యొక్క శక్తి మనలో క్రియ చేయటం గురించి మనం తెలుసుకొనగలము. இந்த 9 வரங்களில், ఈ 9 వరములలో நாம் படித்தது போல 3, 4, 5 ஆகிய 3 வரங்கள் தான் வல்லமையின் வரங்களில் காணப்படுகிறது. మనం చదివినటువంటి వాక్యములో ఉన్నటువంటి వాటిలో 3, 4, 5 కార్యములే ఈ శక్తి కలిగినటువంటి వరములో ఉండేవి. அதென்ன? అవేమిటి? விசுவாசம், విశ్వాసము, குணமாக்கும் வரங்கள், స్వస్థపరచు వరము, அற்புதங்களை செய்யும் சக்தி. అద్భుతములు చేయు వరము. 3 வரங்கள் வல்லமையின் வரங்கள் என்று சொல்லப்படும். ఈ 3 వరములు శక్తి కలిగిన వరములు అని అర్థం. விசுவாசம் என்று நாம் பார்க்கும் பொழுது, విశ్వాసం అని మనం చూసినప్పుడు நம்முடைய జీవితంలో 2 விதத்துல இந்த விசுவாசத்தை நாம் பெற்றுக்கொள்கிறோம். మన జీవితంలో 2 విధములుగా ఈ విశ్వాసమును పొందుచున్నాం. ஒன்று, வேத வசனத்தை கேட்கிறதுனால நமக்கு விசுவாசம் உண்டாகிறது. మొదటిగా దేవుని యొక్క వాక్యములు వినుట వలన మనకు విశ్వాసము కలుగుచున్నది. இந்த விசுவாசத்தின் மூலமா தான் நம்முடைய జీవితంలో రక్షిப்புக்கு ఏதுவான క్రియలు, நம்முடைய ஆவிக்குரிய జీవితంలో வளர்ச்சி அடைவதற்கு ఏதுவான క్రియలు நடக்கிறது. ఈ విశ్వాసము ద్వారానే మనము ఆత్మీయ జీవితములోను మన యొక్క విశ్వాస జీవితములోను ముందుకు కొనసాగటానికి వీలు పడుతుంది. மற்றொன்று தான் இந்த ஆவிக்குரிய வரங்களில் ஒன்றாகிய விசுவாசம். మరి ఇంకొకటి ఈ ఆత్మీయ వరములలో విశ్వాసం అనేటువంటిది வரமாகிய விசுவாசம். అది వరం అనేటువంటి విశ్వాసం. இந்த வரமாகிய விசுவாசம் தான்
நாம் சந்திக்கிறதான கர்த்தர் நிமித்தமாகவோ சத்தியத்தின் நிமித்தமாகவோ போராட்டங்கள் பிரச்சனைகளை சந்தித்தாலும் தைரியமாய் அதை மேற்கொள்ளக்கூடிய ஒரு தைரியத்தை நமக்கு తరుகிறது. ఈ వరమైనటువంటి విశ్వాసము కొరకై దేవుని నిమిత్తమై మనకు వచ్చేటువంటి పోరాటములు, నిందలు, అవమానములు వీటన్నిటిని సహించుకునేటువంటి విశ్వాసమునకు పేరే ఆ విశ్వాసపు వరము అని అర్థం. பிரச்சனைகள் போராட்டங்களை தைரியமாய் சந்தித்து மேற்கொள்ளும்படியாக தைரியத்தை தருகிறது. మనము సమస్యలను పోరాటములను ధైర్యముగా ఎదిరించి వాటిని జయించి మనము ముందు కొనసాగటం, ఇది మేற்கொள்ளக்கூடிய தைரியத்தை நமக்கு தருகிறது. ఈ జయించేటువంటి ధైర్యాన్ని మనకి ఇస్తున్నది. కర్తருக்கு స్తోత్రం, ప్రభువుకు స్తోత్రం. இரண்டாவதாக குணமாக்கு வரங்கள் என்று நாம் படிக்கிறோம். రెండవదిగా స్వస్థపరచు వరములు అని మనం చూస్తున్నాం. பன்மையிலே சொல்லப்பட்டிருக்கிறது. ఇవి బహువచనములో చెప్పబడినది. அதன் மூலமாக இது சபையில் இருக்கிற ஊழியர்களுக்கும் உண்டு, దేవుని జనங்களுக்கும் ఉండు என்று நாம் அறிந்து கொள்ள வேண்டும். ఆ రీతిగానే ఇది దేవుని యొక్క సంఘములో ఉన్నది, దేవుని యొక్క జనులకు ఉన్నవి. தேவன் இந்த வரங்களை பலவிதமான வியாதிகள் இருக்கிற கர்த்தருடைய ஜனங்கள் விடுதலையாக்கப்படுவதற்காக கொடுக்கிறார். దేవుడు పలు విధమైనటువంటి వ్యాధులతో బంధింపబడిన వారిని విడిపించడం కొరకై ఈ వరములను ఇస్తున్నాడు. ஆவிக்குரிய ஜீவியத்தின் வளர்ச்சிக்கு ஏற்றபடியும் விசுவாசத்தில் எவ்வளவு வளர்ந்திருக்கிறாரோ அதற்கேற்றபடிதான் இந்த வரங்கள் ஒவ்வொருவருக்கும் கிரியை செய்யும். ఆత్మీయ జీవితములో ఎదిగిన పరిమితికి తగినట్లు విశ్వాస జీవితమునందు ఎదిగినటువంటి పరిమితి ప్రకారము వారికి ఈ యొక్క వరములు, స్వస్థపరిచే వరము ఇవ్వబడుచున్నది. కర్తருக்கு స్తోత్రం, ప్రభువుకు స్తోత్రం. மூன்றாவதாக அற்புதங்களை செய்வது என்று நாம் பார்க்கிறோம். మూడవదిగా అద్భుతములు చేయనటువంటి వరము. இந்த அற்புதங்களை செய்கிற சக்தியும் கூட தேவன் சபையில ஏற்படுத்தி வைத்திருக்கிறார். ఈ అద్భుతములు చేసేటువంటి సత్యమును కూడా దేవుడు సంఘములు ఏర్పరిచారు. அப்போஸ்தலர் மூலமாக கர்த்தர் அற்புதங்களை செய்தது காரணம் என்ன? అపోస్తలుల ద్వారా దేవుడు అద్భుతములు చేయటానికి కారణం ఏమిటి? வேத வசனத்தை உறுதிப்படுத்துவதற்காக, దేవుని యొక్క వాక్యమును స్థిరపరచడానికి. இதே போல தேவனுடைய வசனத்தை உறுதிப்படுத்துவதற்காக இந்த అద్భుதங்களை செய்யும் வரங்களை தேவன் கிரியை செய்ய இடம் கொடுக்கிறார். దేవుని యొక్క వాక్యమును స్థిరపరచు నిమిత్తమై ఈ యొక్క అద్భుతములు చేయుట కొరకై దేవుడు వరమునిచ్చుచున్నాడు. ஆண்டவராக இயேசு கிறிஸ்து అద్భుதங்களை செய்த பொழுது அவர் தேவனுடைய வல்லமை விளங்க செய்தார். ప్రభువైనటువంటి యేసుక్రీస్తు అద్భుతములు చేసినప్పుడు ఆయన దేవుని యొక్క శక్తిని బయలుపరిచాడు. இதே போல சபையில தேவனுடைய வல்லமை விளங்க செய்வதற்காக கர்த்தர் இந்த அற்புதங்களை செய்யும் சக்தியை கிரியை செய்கிறார். ఈ విధముగా దేవుని యొక్క సంఘములు ఆయన శక్తిని వెల్లడి చేయ నిమిత్తమై సంఘమునందు వరములను క్రియ చేయుటకు అనుమతించాడు. ஆகவே விசுவாசம், குணமாக்கும் வரங்கள், அற்புதங்களை செய்யும் சக்தி, இவைகள் மூன்றும் வல்லமையின் வரங்கள் அந்த கூட்டத்தில் இருக்கிறது. కాబట్టి విశ్వాసము, మరి అద్భుతములు చేయనటువంటి వరములను, దాని తర్వాత గుణం స్వస్థపరచునటువంటి వరమనేటువంటివి, ఈ మూడును దేవుని యొక్క శక్తి వరమని చెప్పబడినవి. மற்ற 6 வரங்கள் ஞானத்தின் வரங்கள் என்ற பிரிவில் காணப்படுகிறது. మిగిలినటువంటి 6 వరములు కూడా జ్ఞానమునకు చెందినటువంటి విభాగపు వరములు. முதலாவதாக ஞானத்தை போதிக்கும் வசனம் என்று படித்தோம். మొట్టమొదటిగా జ్ఞానమును బోధించే వరము. இந்த ஞானத்தை போதிக்கும் வசனம் தான் தேவனுடைய ரகசியங்களை, மனதில் இருக்கிற ரகசியங்களை அறிந்து கொண்டு நாம் சபையானது கட்டி எழுப்பப்படுவதற்காக கிரியை செய்கிற வரம். ఈ జ్ఞానపు వరము అనేటువంటిది దేవుని యొక్క మనస్సులో ఉన్నటువంటి సంగతులను తెలుసుకుని సంఘం అనేటువంటిది కట్టబడటానికి క్రియ చేయనటువంటిది. சபையானது எவ்வளவு அதிகமாக தேவனுடைய ஞானத்தை பெற்றுக்கொள்கிறது அவ்வளவு அதிகமாக அது பலப்பட்டு அது கட்டி எழுப்பப்படுகிறது. దేవుని యొక్క సంఘం అనేటువంటిది దేవుని జ్ఞానమును ఏ పరిమితికి పొందుచున్నదో ఆ పరిమితికి అది కట్టబడి అభివృద్ధి పొందుచున్నది. కర్తருக்கு స్తోత్రం, ప్రభువుకు స్తోత్రం. இரண்டாவதாக அறிவை உணர்த்தும் வசனம். రెండవదిగా గ్రహింపు కలుగు చేయనటువంటి వాక్యము. కర్తருக்கு స్తోత్రం, ప్రభువుకు స్తోత్రం. ஞானமும் அறிவும் ஒரு காரியத்தினுடைய ஒரு குறிப்பிட்ட விஷயத்தினுடைய 2 అంశాలుగా இருக்கிறது. జ్ఞానము అనేటువంటిది 2 విధములైనటువంటి అనుభవములు కలుగు చేసే ఆ విషయములను చెప్పే అనుభవమైనది. ஒரு காரியத்தின் 2 అంశங்கள். ఒక కార్యములో 2 అంశాలు ఉంటాయి. ஒரு பகுதி ஞானம், இன்னொரு பகுதி அறிவு. ఒక ప్రక్కేమో జ్ఞానం, మరియు ఒక ప్రక్కేమో తెలివి. நாம் ஞானத்தின் மூலமாக தேவனுடைய காரியங்களை, எந்த காரியங்களை நாம் விளங்கிக் கொள்றோமோ அதை நிறைவேற்றுவதற்கு தான் இந்த அறிவு கர்த்தர் நமக்கு கொடுக்கிறார். మనము దేవుని యొక్క జ్ఞానము ద్వారా ఏ కార్యములను తెలుసుకుంటున్నామో దాని ద్వారా నెరవేర్చబడినటువంటిదే ఈ దేవుని యొక్క తెలివి. దేవుని జ్ఞానத்தை பற்றி நமக்கு ஒரு வெளிப்படுத்தல் உண்டாகலாம். దేవుని యొక్క జ్ఞానమును గురించి మనకు ప్రకటన కలిగి ఉండవచ్చు. அறிந்து கொள்ளக்கூடிய ஒரு சக்தி நமக்கு இல்லாவிட்டால் அதை நம்ம நிறைவேற்ற முடியாது. అయితే దానిని గ్రహించుకోగలిగినటువంటి శక్తి మనకు లేకపోయినట్లయితే అది మనలో నెరవేర్చబడదు. அதற்காக தான் இந்த அறிவை உணர்த்தும் வசனத்தை தேவன் தந்திருக்கிறார். అందు నిమిత్తమే గ్రహింపు కలుగు చేయనటువంటి వాక్యమును దేవుడు ఇచ్చుచున్నాడు. முக்கியமாக இந்த 2 வரங்களும் சபையை நடத்துகிற கர்த்தருடைய ஊழியக்காரர்களுக்கு பிரத்யேகமாக கர்த்தர் கொடுக்கிறார். కాబట్టి ఈ యొక్క 2 వరములనవి సంఘమును నడిపించే నిమిత్తమై దేవుని సేవకులకు దేవుడు ఇచ్చుచున్నాడు. மூன்றாவது தீர்க்க தரிசன வரம். మూడవదిగా ప్రవచన వరము. இந்த தீர்க்க தரிசன வரத்துல 2 பகுதிகள் உண்டு. ఈ ప్రవచన వరములో 3 విభాగములు ఉన్నవి. ஒன்று
இந்த தீர்க்க தரிசன வரங்கள் மூலமாக தேவனுடைய ஜனங்களுடைய இருதயத்தில் மறைந்திருக்கிற காரியங்களை தேவன் வெளிப்படுத்துகிறார். దేవుని యొక్క మర్మముల ద్వారా మనుషుని యొక్క హృదయములో మరుగైనటువంటి కార్యములను తెలుసుకోవచ్చును. தீர்க்க தரிசன மூலமாக இருதயத்தில் மறைந்திருக்கிற காரியங்களை வெளிப்படுத்துவது ஒரு பகுதி. ప్రవక్త ద్వారా మనుషుల యొక్క హృదయములో మరుగైనటువంటి కార్యములు తెలుసుకునేటువంటిది మరి ఒక భాగం. அதே தீர்க்க தரிசனத்தின் மூலமாக தேவனுடைய மனதில் மறைந்திருக்கிற காரியங்களை வெளிப்படுத்துவது மற்றொரு பகுதி. అదే దేవుని యొక్క ప్రవచనం వలన దేవుని యొక్క మనసులో ఉన్నటువంటి మరుగైన కార్యములను తెలుసుకునే భాగం. இந்த தீர்க்க தரிசன வரங்கள் கிரியை செய்ததா ஜனங்களுடைய இருதயத்தில் இருக்கிற ரகசியம் தேவனுடைய மனதில் இருக்கிற காரியங்களும் சபையில் வெளிப்படும். ఈ ప్రవచనముల ద్వారానే దేవుని యొక్క మనసులో ఉన్నటువంటి కార్యములను దేవుని యొక్క సంఘములో ఉన్నటువంటి మనుషుల యొక్క హృదయంలో ఉండే సంగతులను తెలియపరచున్నటువంటి కార్యములు సంఘములో బయలుపరచబడును. நான்காவதாக ஆவிகளை பகுத்தறிதல் என்று படித்தோம். నాలుగవదిగా ఆత్మలను గ్రహించలేకపోతే వివేచించినటువంటి సభైயிலும் సభைக்கு విరోధமாக అనేక వంచిக்கிற ఆవిகள் క్రియ செய்கிறது. ఈ దినముల్లో సంఘమునకు సంఘము అనేక సంఘములకు సంఘం అనేది ఈ ఆత్మ అనేది వంచి మోసం చేయనటువంటి ఆత్మక్రియ చేస్తుంది. 1 తిమోతి 4:3 படிக்கும் பொழுது 1 తిమోతి 4 మొదటి వాక్యములు చదివినప్పుడు கடைசி நாட்ல சபையில వంచిக்கிற ஆவிகளுக்கு அநேகர் செவி கொடுத்து విశ్వాసத்தை విட்டு విலகி పోవాர்கள் என்று சொல்லப்பட்டிருக்கிறது. అంత్య దినములలో అనేకులు మోసపరుచున్నటువంటి ఆ బోధకు చెవియొగ్గి ఆత్మకు చెవియొగ్గి వారు అనేక మంది మోసపోదురని చెప్పబడి ఉన్నది. அப்போ இந்த ஆவிகளை பகுத்தறிகிற வரத்தை பெற்றவர்கள் தான் வஞ்சிக்கிற ஆவிகள் கிரியை செய்வதை பற்றி அறிந்து அவைகளுக்கு இடம் கூடாதபடி ஜாக்கிரதையா தங்களை பாதுகாக்க முடியும். ఆత్మ వివేచన వరము పొందినటువంటి వారే ఈ మోసపరచు ఆత్మను గురించి గ్రహించి దానిలో నుండి మోసపరచబడి పోకుండా తప్పించుకొని జీవించేటువంటి వారిగా ఉంటారు. పౌలు சொல்றார் பிசாசு ஒளியின் தூதன் வேஷத்தை தரித்து ஏமாற்றுவான். అందు నిమిత్తమే పరిశుద్ధుడైన పౌలు చెప్పుచున్నాడు, ఈ సాతానుడు అనేటువంటి వాడు వెలుగు దూత వేషం ధరించుకొని ஜனలను மோசப்பச்சுனும். ஆகையினால நாம் கேட்கிறது தேவனுடைய ஆலோசனையா பிசாசின் ஆலோசனையான்னு பகுத்தறிய வேண்டும் என்றால் இந்த ஆவிகளை பகுத்தறிகிற வரத்தை நாம் பெற்றிருக்க வேண்டும். కాబట్టి దేవుని యొక్క ఇది దేవుని యొక్క ఆలోచనయా లేక సాతాను యొక్క ఆలోచనయా అని మనము గ్రహించుకున్నామనంటే మనకు వివేచన వరం అవసరము. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ప్రభువుకు స్తోత్రం. ஐந்தாவதாக பலவித பாஷைகள் என்று நாம் படிக்கிறோம். ఐదవదిగా పలు విధములైన భాషలు. இந்த பலவித பாஷைகள் என்று சொல்றது நாம் அந்நிய பாஷை பேசும் பொழுது பேசுகிற பாஷைகள் மாத்திரமல்ல, ఇవి నానా విధములైనటువంటి భాషలను చెప్పగా మనం అన్య భాషతో మాట్లాడినటువంటి భాషలు కాదు. சில வேளையில இந்த அந்நிய பாஷைகள் பேசுகிற மூலமாக தேவனுடைய மனதில் இருக்கிற ரகசியங்களை சில குறிப்பிட்ட ஆட்களுக்காக தேவன் வெளிப்படுத்துகிறார். ఈ అన్య భాషల ద్వారా మాట్లాడేటువంటి సందర్భములో దేవుని ద్వారా బయలుపరచబడేటువంటి కొన్ని మాటలు ఉన్నవి కొంతమంది జనుల కొరకు దేవుడు వాటిని బయలుపరుస్తున్నాడు. அதை பேசுகிறவர்களுக்கு யாருக்காக அதை பேசுகிறோம் என்று தெரியாது, ஆனால் அந்த குறிப்பிட்ட நபர் அதை விளங்கிக் கொண்டு தேவனாலே அவர் சந்திக்கப்படுகிறார். దానిని ప్రవచించేటువంటి వారికి ఎందుకొరకు మేము ప్రవచిస్తున్నాను, ఎవరి కోసం ప్రవచిస్తున్నానని తెలియదు, కానీ ఒక నియమించబడిన వ్యక్తిని సరిచేయడం కోసమే ప్రవచింపబడుతుంది. குறிப்பிட்ட நபர் அதனால் தொடப்படுகிறார். ఈ నియమించబడినటువంటి వ్యక్తి దాని చేత సంధింపబడుతున్నాడు. இதன் மூலமாக தேவன் அவரை சந்திக்கிறார். దీని ద్వారా దేవుడు కొంతమందిని సంధిస్తున్నాడు. கடைசியாக பாஷைகளை வியாக்கியானம் பண்ணுதல், చివరిగా భాషలకు అర్థం చెప్పునది. இது தீர்க்க தரிசனத்தின் இன்னொரு அம்சமாக இருக்கிறது. ఇది ప్రవచన వరములు మరి ఇంకొక అంశమై ఉన్నది. தீர்க்க தரிசனம் என்று சொல்றது நமக்கு தெரிந்த பாஷையில பேசுவது. ప్రవచనము అని చెప్పగా మనం తెలిసినటువంటి భాషలో మాట్లాడడం. ஆனால் பாஷைகளை வியாக்கியானம் பண்ணுவது என்று சொல்லும் பொழுது అయితే భాషలకు అర్థం చెప్పునది சிலர் அந்நிய பாஷையில பேசிக் கொண்டிருப்பார்கள், కొంతమంది అన్య భాషతో మాట్లాడుతూ ఉంటారు. இந்த பாஷைகளை வியாக்கியானம் பண்ணுகிற வரத்தை பெற்றவர்கள் அதனுடைய அர்த்தத்தை நமக்கு தெரிந்த பாஷையில பேசுவார்கள். ఈ యొక్క వరముల యొక్క వ్యాఖ్యానం చేయనటువంటి వరమును భాషల యొక్క వ్యాఖ్యానం చేయనటువంటి వారు వరం పొందినటువంటి వారు ఆ అన్య భాషలకు వ్యాఖ్యానం చేస్తారు. ஒருவர் அந்நிய பாஷையில பேசிக் கொண்டிருப்பார்கள், இன்னொரு அதற்குரிய అర్థத்தை சொல்லுவார்கள். ఒకరైతే అన్య భాషతోనే మాట్లాడుతూ ఉంటారు, మరి ఒకరు దాని యొక్క అర్థం చెబుతూ ఉంటారు. భాషகளை வியாக்கியானம் செய்கிற வரம். ఇది భాషల యొక్క వ్యాఖ్యానం చేయనటువంటి అర్థం చెప్పినటువంటిది. பரிசுத்த ஆவியானவர் சபையில 9 விதமான வரங்களை தந்து இந்த வரங்கள் கிரியை செய்கிறது மூலமா தான் சபையானது பக்தி விருத்தி அடைய முடியும், எழுப்புதல் அடைய முடியும். ఇట్లు పరిశుద్ధాత్మ దేవుడు 9 విధములైనటువంటి వరములను అనుగ్రహించి సంఘములో క్రియ చేయటం వలన దేవుని యొక్క సంఘం అనేటువంటిది ఆత్మీయ జీవితంలో ఎదిగి అది క్షేమాభివృద్ధి పొందుచున్నది. இந்த 9 வரங்கள் என்ன? కాబట్టి ఈ 9 వరములు ఏమిటి? జ్ఞానத்தை போதிக்கும் వసనం, జ్ఞానమును బోధించేటువంటి వరం వాక్యము, அறிவை உணர்த்தும் వసనం, మరి బుద్ధిని బోధించేటువంటి వాక్యము, విశ్వాసము, குணமாக்கும் வரங்கள், స్వస్థపరచు వరము, అద్భుతங்களை செய்யும் சக்தி, అద్భుతములు చేయనటువంటి శక్తి, தீர்க்க தரிசனம் உரைத்தல், ప్రవచన వర శక్తి, ஆவிகளை பகுத்தறிதல்,
ఆత్మలను వివేచించే వరము, பற்பல பாஷைகளை பேசுதல், నానా విధములు మాట్లాడే భాషలు, பாஷைகளை வியாக்கியானம் பண்ணுதல் మరియు భాష అర్థము చెప్పునవి. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ప్రభుకు స్తోత్రం. ஆகவே புதிய ஏற்பாட்டு சபை என்று சொன்னால் ఇది పరిశుద్ధం క్రొత్త నిబంధన సంఘము అని చెప్పినట్లయితే தேவனால் ஏற்படுத்தப்பட்ட 8 ஊழியங்கள் அதில் காணப்பட வேண்டும். దేవుని చేత ఏర్పరచబడిన 8 సేవలు అందులో ఉండాలి. குமாரனால் ஏற்படுத்தப்பட்ட 5 விதமான உத்தியோகஸ்தர்கள் அதில் காணப்பட வேண்டும். కుమారుని చేత ఏర్పరచబడిన 5 విధములైన పరిచారకులు అందులో ఉండాలి. பரிசுத்த ஆவியானவரால் ஏற்படுத்தப்பட்ட 9 விதமான வரங்கள் அந்த சபையில் கிரியை செய்ய. పరిశుద్ధాత్ముడు నియమించిన 9 విధములైన వరములు ఆ సంఘములో ఉండాలి. இது மனுஷனால் ஏற்படுத்தப்பட்டதல்ல, தேவனாலும் குமாரனாலும் பரிசுத்த ஆவியானாலும் சபையில் ஏற்படுத்தப்பட்ட காரியங்கள். ఇవి మనుషుల చేత ఏర్పరచబడినవి కావు గాని దేవుని చేతను కుమారుని చేతను పరిశుద్ధాత్మ ద్వారా ఏర్పరచబడినవి. அதுதான் உண்மையான சபை. అది నిజమైనటువంటి సంఘము. அந்த சபையில் இருக்கிற ஜனங்கள் தான் ஒரே இருதயமுடையவர்களாய் காணப்படுகிறார்கள். ఈ సంఘములో ఉండేటువంటి జనులే ఏక హృదయం కలిగిన వారిగా మార్చబడుతున్నారు. காரணம் 8 விதமான ஊழியங்களினாலும் ఈ సంఘములో ఉన్నటువంటి 8 విధములైన పరిచర్యల ద్వారా 9 విధமான ఉద్యోగస్తులుடைய ஊழியங்களினாலும் 5 విధములైనటువంటి పరిచారకుల యొక్క సేవల వలన 9 விதமான ஆவிக்குரிய வரங்களினால் தான் அவர்கள் எல்லாம் ஒரே இருதயமுடையவர்களாய் மாற்றப்படுகிறார்கள். 9 విధములైన ఆత్మీయ వరముల చేతను ఆయన అందరినీ ఏక మనసు ఏక హృదయం కలిగిన వారిగా మారుస్తున్నారు. அவர்கள் எல்லாரும் ஒன்றாக சேர்ந்து கர்த்தருடைய வருகையில் எடுத்துக்கொள்ளப்படுற ஒரு ஆண் பிள்ளை என்று சொல்லப்படுகிறார். అంత నిమిత్తమే వారందరూ కూడా ఏకముగా చేర్చబడి ప్రభు యొక్క రాకడలో కొనిపోబడినటువంటి ఒకే ఒక మనుషుడు అని చెప్పబడుతున్నారు. கர்த்தருடைய வருகைக்காக ஆயத்தப்படுகிற ஒரு கற்புள்ள கன்னிகை అంటే ప్రభు యొక్క రాకడ నిమిత్తమై సిద్ధపరచబడినటువంటి ఒక పవిత్రమైనటువంటి కన్యక. ஜெயங்கொண்ட பரிசுத்தவான்களின் ஒரு கூட்டம். జయం పొందినటువంటి పరిశుద్ధులు ఒక గుంపు వారు. ప్రభుకు స్తోత్రం. தேவனால் ஏற்படுத்தப்பட்ட இந்த உண்மையான சபையில நாம் வராவிட்டால், దేవుని చేత ఏర్పరచబడిన ఈ నిజమైనటువంటి సంఘములోనికి మనము రాకపోతే, நான் அவர்களுக்கு ஒரே இதயத்தை கட்டளையிடுவேன் என்று சொன்ன அந்த கூட்டத்தில் நாம் காணப்பட முடியாது. నేను ఒకే హృదయమును వారికి ఆజ్ఞాపించుచున్నాననేటువంటి ఆ యొక్క నియమములోనికి ఆజ్ఞలోనికి మనము రాము. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ప్రభుకు స్తోత్రం. ஒரே இருதயம் கட்டளையிடப்பட்டதான கூட்டத்தார் தான் தேவனுடைய ஜனங்கள் என்று நாம் படித்தோம். ఒకే హృదయము ఆజ్ఞాపించబడినటువంటి జనులే దేవుని యొక్క జనులని మనం చదివినాం. ஆகையினால அந்த ஒரே இருதயம் உள்ளதான கூட்டத்தார் ஆகிய புதிய ஏற்பாட்டு சபையில நாம் இருக்கிறோமா என்று நாம் கவனிக்க வேண்டும். కాబట్టి ఒకే హృదయం కలిగినటువంటి జనులైన ఆ నూతన నిబంధన సంఘములో మనం ఉన్నామా లేమని చూసుకోవాలి. இன்னைக்கு அநேக சபைகள் உலகத்தில் இருக்கிறது, ஆனா வேதத்துல ஒரே ஒரு சபையை பற்றி சொல்லப்பட்டிருக்கு. అయితే ఈ లోకమునందు అనేక సంఘములు కనబడుతున్నాయి, కానీ పరిశుద్ధ గ్రంథములో ఒకే ఒక సంఘం ఉన్నది. இன்னொரு காரியத்தை குறித்து நாம் எச்சரிக்கையா இருக்க வேண்டும். అయితే మరి ఇంకొక కార్యముల గురించి మనము కొన్ని హెచ్చరిక సూచనలు కనుగొందాం. 3 விதமான தேவனால் ஏற்படுத்தப்பட்ட 8 ஊழியங்கள், 5 உத்தியோகங்கள், 9 வரங்கள் கிரியை செய்கிற சபையில நாம் காணப்பட்டாலும், మనము ఈ యొక్క 8 విధములైన పరిచారములు, 5 విధములైనటువంటి పరిచారకులు, 9 విధములైనటువంటి వరములు కలిగిన సంఘములో మనం ఉన్నప్పటికీ நாம் போதிக்கப்படுற சத்தியத்தின்படி நமக்கு வழி நடத்தப்படுற காரியங்கள் ஜீவிக்காவிட்டால் அந்த சபையில் இருந்தாலும் கூட அந்த தேவனுடைய ஜனங்கள் என்ற கூட்டத்தில் நாம் இருக்க முடியாது. ఈ యొక్క దేవుని యొక్క వాక్యములు, ఈ విధమైనటువంటి అనుభవములు కలిగినటువంటి సంఘములో ఉండి దేవుని యొక్క ఉపదేశమును వాక్యమును బోధించుచున్నప్పటికీ ఆ వాక్యానుసారముగా మనము జీవించకపోయినట్లయితే ఆ సంఘములో ఉన్నప్పటికీ కూడా మనం దేవుని యొక్క జనమని చెప్పబడము. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ప్రభుకు స్తోత్రం. ஒரு முறை தேவனுடைய வசனத்தை விதமாய் கேட்டுக்கொண்டிருந்த பொழுது ஒருவருக்கு ஒரு சந்தேகம் வந்தது. ஆண்டவரே, உண்மையான சபையை நடத்துகிற ஊழியக்காரை கண்டுபிடிக்கிறது எப்படி என்று கர்த்தரிடத்தில் கேட்டார். ఒకసారి దేవుని యొక్క వాక్యమును ఒక సహోదరుడు వినుచుండగానే ఆయన ఒక ప్రశ్న దేవుని అడిగాడు. ఏమిటంటే, ప్రభువా, దేవుని యొక్క నిజమైనటువంటి సేవకులు లేక నిజమైన సంఘం అనేటువంటిది ఎక్కడున్నది, అది నాకు బయలుపరచమని అతడు ప్రభుని అడిగినప్పుడు, உண்மையான சபையை சேர்ந்த ஊழியர், నిజమైనటువంటి సంఘమునకు చెందిన సేవకులు ఎవరు? கர்த்தருக்கு ஸ்தோத்திரம். ప్రభుకు స్తోత్రం. அன்றிரவு கர்த்தர் அவருக்கு ஒரு தரிசனத்தை காண்பித்தார். అక్కడ రాత్రి ప్రభు అతనికి ఒక దర్శనం ఇచ్చాడు. அதுல முதலாவது தரிசனத்துல ஒரு கூண்டு, பறவை இருக்கிற கூண்டு இருக்கிறது. அந்த கூண்டுக்குள்ள ஒரு புறா இருக்கிறது. அதை ஒரு ஊழியக்காரர் கையில பிடித்துக் கொண்டு நின்றார். మొట్టమొదటి చూసినటువంటి దర్శనములో ఒక పంజరమున్నది. ఆ పంజరములో ఒక పావురమున్నది. ఆ పావురం కలిగినటువంటి పంజరాన్ని ఒక దేవుని సేవకుడు చేత పట్టుకున్నట్లు దర్శనం చూచాడు. இன்னொரு பக்கத்தில் మరి ఇంకొక వైపు ஒரு கூண்டுக்குள்ள ஒரு தேவனுடைய ஊழியக்காரர் இருந்தார். அந்த ஊழியக்காரருடைய அந்த இருக்கிற கூண்டை ஒரு புறா தன்னுடைய வாயில பிடித்துக் கொண்டிருந்தது. మరి ఇంకొక పంజరములో దేవుని సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడు ఉన్నటువంటి ఆ పంజరాన్ని ఈ పావురము తన ముక్కుతో పట్టుకుని ఉన్నది. அப்ப ஆண்டவரே, இதனுடைய அர்த்தம் என்ன என்று அவர் கேட்டார். అప్పుడు దేవా, దీని యొక్క అర్థం ఏమిటి అని అడిగాడు. நீ முதலாவது கண்ட தரிசனத்தில்
ஊழியர்கள் பரிசுத்தாவியை கூண்டுக்குள் அடைத்து தங்களுக்கு விருப்பப்படுகிற நேரத்தில் தான் அவரை கூப்பிடுகிறார்கள். மற்றபடி அவர்கள் பரிசுத்தாவியானவரால் நடத்தப்படுற அனுபవం இல்லை. అయితే ఈ మొదట చూసినటువంటి దర్శనములో పావురము లోపల ఉన్నట్లు ఉన్నది కనుక వారు పరిశుద్ధాత్మను సమయము అవసరమైనప్పుడు వారు పిలుస్తున్నారు. కానీ పరిశుద్ధాత్మ చేత నడిపింపబడటానికి వారు అనుమతించడం లేదు, நடத்தப்படுற அனுபவம் இல்லை, వారు నడిపించబడేటువంటి అనుభవం లేదు వారికి. இரண்டாவது நீ பார்த்த தரிசனத்தில் రెండవసారి చూసిన దర్శనములో அவர்கள் முழுவதுமாக பரிசுத்தாவியானுக்கு ஒப்பு கொடுத்திருக்கிறார்கள். వారు సంపూర్ణముగా పరిశుద్ధాత్మకు అప్పగించుకొని ఉన్నారు. அதனால்தான் பரிசுத்தாவியான் அவர்களை கொண்டு போகிறார். అందు నిమిత్తమే పరిశుద్ధాత్మను తీసుకుని వెళుతున్నారు. அவருடைய விருப்பம் போல அவர்கள் ஒன்றும் செய்ய முடியாது. వారి ఇష్టానుసారముగా వారు ఏమి చేయలేరు. பரிசுத்தாவியானுடைய ஆலோசனைபடிதான், நடத்துதல் படிதான் அவர்கள் எல்லாம் செய்ய வேண்டும். పరిశుద్ధాత్మ యొక్క ఆలోచన ప్రకారమే, నడిపింపు ప్రకారమే వారు చేయవలెను. கர்த்தருக்கு ஸ்தோத்திரம், ప్రభువుకు స్తోత్రం. அதன் பின்பு அவர் உண்மையான ஊழியக்காரரை பற்றி அறிந்து கொண்டு அந்த சபையில் வந்து சேர்ந்தார். అటు తర్వాత ఆయన నిజమైనటువంటి సేవకులను గురించి తెలుసుకొని ఆ సంఘములోనికి వచ్చి ఆయన చేరాడు. அது மாத்திரமல்ல, அதன் பின்பு அவருக்கே அந்த உண்மையான ஊழியம் செய்யக்கூடிய அழைப்பு கிடைத்து அந்த நம்முடைய சபையில் வந்து ஊழியத்திலும் வந்து சேர்ந்தார். అంత మాత్రమే కాదు, ఆ తరువాత ఆయనకి దేవుని యొక్క సేవ పిలుపు పొంది ఇప్పుడు మన సేవకుడిగా ఉంటున్నాడు. ஊழியத்துக்கு வந்தார், ఇప్పుడు సేవకు వచ్చాడు. ஊழியத்துக்கு வந்த பின்பு கொஞ்ச நாட்டில் தான் அவர் உயிரோடு இருந்தார். வைராக்கியமான ஒரு ஊழியம் செய்து குறுகிய நாட்டில் தன்னுடைய ஊழியத்தை முடித்துவிட்டு கர்த்தருடைய சமூகத்தில் போய்விட்டார். ఆయన కొన్ని దినములు మాత్రమే ఈ సేవలో ఉన్నాడు. కొన్ని దినముల్లోనే ఆయన ప్రభు యొక్క సేవను చేస్తూ ఆయన సంపూర్ణత నుండి ప్రభు యొక్క రాజ్యమునకు వెళ్ళిపోయాడు. கர்த்தருக்கு ஸ்தோத்திரம், ప్రభుకు స్తోత్రం. அப்படினால உண்மையான சபை யார், உண்மையான சபை என்ன, உண்மையான ஊழியர்கள் யார் என்கிறது தெரிந்து அந்த சபையில வந்து சேர்ந்தால் தான் நாம் தேவனுடைய ஜனங்களா இருக்க முடியும். కాబట్టి నిజమైనటువంటి సంఘం ఏది, నిజమైనటువంటి సేవకులు ఎవరు అని తెలుసుకొని వారితో పాటు మనము ఐక్యత కలిగి ఉంటేనే మనము దేవుని యొక్క జనముగా ఉండగలము. நான் ஆரம்பத்தில் சொன்ன காரியத்தை மறுபடியும் உங்களுக்கு ஞாபகப்படுத்துகிறேன். నేను ప్రారంభములో మీతో చెప్పిన కార్యాన్ని మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ஒருவேளை இப்படி கேட்ட సత్యங்களை குறித்து உங்களுக்கு ஏதாவது சந்தேகங்கள், கேள்விகள் இருந்தா இந்த இரவு வீட்ல போய் ஜெபம் பண்ணுங்கள். మీకు ఒకవేళ ఈ సత్యమును గురించి, ఉపదేశమును గురించి మీకు అనుమానాలు ఉండినట్లయితే, ప్రశ్నలు ఉంటే ఇంటికి వెళ్లి మీరు ప్రార్థన చేయండి. ஆண்டவரே, இந்த சத்தியம் உண்மைதானா என்று ஆண்டவரிடத்துல கேளுங்க. ప్రభువా, ఈ సత్యం నిజమేనా అని దేవుని యొద్ద అడగండి. ஒருவேளை மனுஷர் உண்மையை சொல்வார்கள் என்று தெரியாது, ஆனா கர்த்தர் ஒரு நாளும் போய் சொல்ல மாட்டார். ఒకవేళ మనుషుడు నిజమని చెబితే చెప్పవచ్చు, కానీ ప్రభు అయితే ఒక్కసారి కూడా దాన్ని ఒప్పుకొనడు. கர்த்தர் அந்த சகோதரன் ஜெபித்தது போல நீங்களும் ஜெபித்தால் உண்மையான சபை என்ன, உண்மையான ஊழியர்கள் யார், யாரோடு நாம் ஐக்கியமா இருக்க வேண்டும் என்று தெளிவாக கர்த்தர் வெளிப்படுத்துவார். ఆ సహోదరుడు ప్రార్థన చేసిన రీతిగా మనము గాని ప్రార్థన చేసినట్లయితే నిజమైనటువంటి సంఘం ఏది, నిజమైనటువంటి సేవకులు ఎవరు, నిజమైనటువంటి దైవ జనము కలిగిన సంఘములు మనము అట్లా తెలుసుకున్నప్పుడే నిజమైన సంఘములు చేర్చబడగలం. நாம் அப்பொழுது உண்மையான தேவனுடைய ஜனங்களாய் மாறலாம், பரலோகத்துக்கு போகக்கூடிய ஸ்லாக்கியத்தை பெற்றுக்கொள்ளலாம். మనం అప్పుడు దేవుని యొక్క నిజమైన జనముగా మార్చబడతాము. ఆ తర్వాత పరలోకానికి వెళ్లే ధన్యత పొందుతాము. இந்த வேளையிலும் அதற்காக கர்த்தர் நம்மை அழைக்கிறார். ఈ యొక్క సమయమునందు ప్రభు పలువురిని పిలుస్తున్నాడు. நம்ம கர்த்தர் இந்த வேளையில இந்த உண்மையான சபையாகிய அந்த சங்க, அந்த ஐக்கியத்துக்குள்ள நாம் வரும்படி நம்மை அழைக்கிறார். పరిశుద్ధమైనటువంటి మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు స్తుతులు, స్తోత్రములు దేవా. ఈ దినమునందు ప్రభువా, ఈ యొక్క గ్రంథ పఠనమును ప్రారంభము నుండి ముగి వరకు మీరే బాధ్యత వహించి ఉన్నారు. ఈ గ్రంథ పఠనములు ప్రారంభింపబడిన దినము మొదలుకొని ఈ దినము వరకు అనగా తండ్రి 4 దినములను మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ప్రభువా, మీ ఆత్మ ద్వారా మీరు మాకు బయలుపరిచినటువంటి వాక్యముల కొరకై స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. మీ వాక్యములు వినటానికి వచ్చినటువంటి జనులందరి కొరకై స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవా. మీ యొక్క వాక్యముల ద్వారా మాకు కాలకాలముగా మరుగైనటువంటి మర్మములను మీరు మాకు బయలుపరిచినందుకు కొరకై స్తోత్రములు తండ్రి. దేవుని యొక్క జనముగా ఎవరు ఉంటారు, ఎవరు ఏ రీతిగా ఉంటే దేవుని జనమై ఉంటారు, ఎక్కడ ఐక్యత కలిగి ఉంటే జనమై ఉంటారు, ఎక్కడ దేవుని యొక్క సన్నిధానములో ఆత్మ పొంది ఉంటే వారు దేవుని యొక్క జనముగా ఉంటారని ఈ దినమునందు మీ సత్యములను బయలుపరిచినందుకు కొరకై స్తోత్రములు తండ్రి. అయ్యా, మీ జనముగా మీరు మార్చవలనని మీరు ఎంతో కోరుచున్నారు ప్రభువా. ఇంకా మీ జనమని చెప్పుకొనొచ్చు, మీ ఆజ్ఞలను గైకొనక, మీ మాటలకు లోబడక దూరముగా జీవిస్తున్న అనేక మంది జనులున్నారు. అట్టి వారిని అందరినీ కూడా మీ జనముగా మార్చవలనని, మీకు సమీపస్తులుగా మార్చవలనని, వారిని సంపూర్ణపరిచి పరలోకానికి వారసులుగా మార్చాలని మీరు ప్రేమతో ప్రతి ఒక్కరిని మీ సన్నిధానమునకు ఆహ్వానించుచున్నారు తండ్రి. మీ యొక్క పిలుపునందుకొని ప్రతి బిడ్డ మీ యొక్క జనముగా మార్చబడి నిమిత్తమై మీ సన్నిధానమునకు అపోస్తలుల యొక్క సహవాసములోనికి, ప్రవక్తుల యొక్క సహవాసములోనికి, సువార్తికులు, బోధకులు, కాపరుల యొక్క
సహవాసములోనికి వచ్చునట్లు 9 విధములైనటువంటి వరములు కలిగిన సంఘములోనికి 8 విధములైనటువంటి పరిచారములు కలిగిన సంఘములోనికి మీ జనమును నడిపించి మీ జనముగా మార్చవలనని ఈ దినమనందు మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము తండ్రి. చెప్పబడినటువంటి సత్యములు బోధ ఈ యొక్క ఉపదేశం అంతయు తండ్రి ప్రతి బిడ్డ గ్రహించుకొని ఆ ప్రకారము జీవించడానికి ప్రతి బిడ్డ వాటికి సమర్పించుకున్నట్టు మీరే ఒక్కొక్కరికి కృపదయ చేయమని సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తూ ఇంకా జరగనున్న కూటములని మీరే భారం వహించి నడిపించి మీ నామాన్ని ఘనపరుచుకొని మీరే మహిమ పొందమని మీరు మాతో చెప్పిన మాట ప్రకారము నేను దేవుడినని జనులు తెలుసుకొని భయపడి ఆశ్చర్యపడుతురనే ఆశ్చర్యకార్యములు చేయమని సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లించుచు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తుని కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మనమందరికీ తోడైండును గాక. ఆమేన్.